भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति। आदित्य चंद्रा कुज सौम्य जीवा शुक्रार्कपुत्रामपि राहुकेतु एते ग्रहाणां सकलार्थसिद्धिं कुर्वन्तु काले स्थिरभोगनित्या। श्री गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। सर्वेभ्यो मित्रेभ्यो नमो नमः। ఈ రోజు చాలా ఆనందకరమైన విషయం, ప్రత్యేకమైన విషయం. మనకి చాలా సమావేశానికి, ఈ వారం సమావేశానికి ఎంతో భాగ్యం కూడా ఉంది. ఒకవైపు ప్రచండ భానుడు ఉండి వేసవికాలం వచ్చింది ఇంకెప్పుడు పోతుంది అనిపించే సమయంలో చిరుజల్లులు కురుస్తూ మనకి చల్లదనాన్ని తెస్తూ వర్షపు చినుకులు మన ప్రాంతాలన్నిటి దగ్గర ఎక్కడో రకంగా ఏదో రకంగా పడుతూ ఉన్నాయి. రెండవది, ఈ వర్షము ఎప్పుడు వస్తుందా అని ఎండాకాలంలో ఎదురు చూస్తాం. వర్షాకాలం రాగానే ఎప్పుడు ఆగిపోతాయా అని చూస్తాం. మళ్ళీ చలికాలం రాగానే చలి ఎంతకాలం పెడుతుంది అనుకుంటాం. ఇలా మానవుడు నిత్య జీవితంలో ఆ భగవంతుడు కల్పిస్తున్న, ప్రకృతి కల్పిస్తున్నటువంటి ఆ వసతులన్నింటినీ కూడా అనుభవిస్తూ తనకి కొంచెం ఎక్కువైతే మాత్రం ఎందుకులే నాకు ఇది వద్దు అనిపించేట్టుగా ప్రవర్తిస్తూ ఈ సంఘాన్ని, మన చుట్టూ ఉన్న పరిసరాలను ఇష్టం వచ్చినట్టు వాడుకుంటూ వెళ్తున్నాడు. ఆ క్రమంలో చాలా ఆరోగ్యకరంగా వాడుకుంటూ సమన్వయంతో జీవిస్తూ వాటిని మనకు అన్ని ప్రకృతి శక్తుల్ని, అన్ని ప్రకృతి వనరుల్ని మనకు ఉపయోగకరంగా మార్చుకునేందుకు మానవాళి హితం కోసం ఎన్నో వేల ఏళ్ల కిందనే మన ఋషులు, అంటే ప్రాచీన శాస్త్రవేత్తలు మనకి అత్యద్భుతమైన శాస్త్రాలను అందించారు, విజ్ఞానాన్ని అందించారు. ఆ విజ్ఞానం అంతా, ఆ వాంగ్మయం అంతా కూడా మనం వేద వాంగ్మయం అంటాం. ఆ విజ్ఞానం, ఆ వేదాలు ప్రపంచంలోనే అతి పురాతనమైన విజ్ఞాన నిధులు అని అందరూ అంగీకరించారు. అలాంటి వేదాలలోంచి ఉద్భవించి మనందరికీ అందుబాటులోకి నిత్య జీవితంలో తప్పకుండా కావలసిన శాస్త్రంగా అభివృద్ధి చెందింది జ్యోతిష శాస్త్రం. ఆ జ్యోతిష శాస్త్రం నుంచి చారిత్రకంగా ఎన్నో వేల సంవత్సరాల తర్వాత వివిధ విజ్ఞాన శాస్త్రాలు వచ్చి దాంట్లో మనందరికీ ప్రతిరోజు ఉపయోగపడడం కొరకు వచ్చింది వాతావరణ శాస్త్రం. ఆ వాతావరణ శాస్త్రాన్ని, ఇప్పుడు మారుతున్న వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని మనం వాతావరణాన్ని ముందే చెప్పుకుంటే మనకి ఏమిటి లాభం అనే విషయాలు మాట్లాడుకుంటూ, ఇంకా వాతావరణ శాస్త్రంలో నిష్ణాతులైన మనకు చాలా మిత్రులు, పెద్దవాళ్ళు అందరూ ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళ ఆశీర్వాద వాణి లేదా జ్యోతిర్వాణి అంటున్నాం మనం. ఆ జ్యోతిర్వాణి వినేందుకు మనం ఈరోజు ఎంతో ప్రసిద్ధులైనటువంటి వాతావరణ శాస్త్రజ్ఞులు మనతో ఉన్నారు. అటు జ్యోతిషంలోను ఇటు వాతావరణంలోను మనకి రెండు రకాలుగా ఉంటూ మనం చేసేటువంటి కృషిని వాళ్ళు గమనిస్తూ మనకి ఎంతో మనకి ప్రోత్సాహాన్ని కలిగిస్తూ మనకి కావలసినంత సపోర్ట్ ఇస్తున్నారు. దాంట్లో మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది పెద్దలు భాస్కర్ రావు గారు, తర్వాత డాక్టర్ జీవి రామ గారు మనతో పాటు ఎలా ఉన్నారు. మన వాతావరణ పంచాంగ పరిశోధనా బృందానికి వారే నాయకులు. వారు అటు వాతావరణ శాస్త్రవేత్త, ఇటు జ్యోతిషాన్ని కూడా నేర్చుకుని ఇప్పుడు జ్యోతిష్కుడు కూడా అనిపించుకోవచ్చు, జ్యోతిష్కుడు కూడా అనవచ్చు. ఆయన జ్యోతిష్కులు. తర్వాత వారికి ఎంతో దగ్గరి సన్నిహితత్వంతో తాము చేస్తున్న పరిశోధనని మనకి చెప్పడానికి ముందుకు వచ్చినటువంటి మన మిత్రులు, ఇంతకుముందు మన జ్యోతిర్వాణి సమావేశానికి వచ్చిన వాళ్ళు జిసి సత్యనారాయణ గారు, తర్వాత తారకేష్ గారు, తర్వాత వేణుగోపాల్ గారు, వీళ్ళంతా మన వాతావరణ పంచాంగ టీంలో మనందరితో పాటు ఉన్నారు. వేద సంస్కృతి పరిషత్తు ప్రోత్సాహంతోనే మన ఈ వాతావరణ పంచాంగ పరిశోధన బృందం ఏర్పడి సుమారు 8 సంవత్సరాలుగా దీని మీద పరిశోధనలు చేస్తూ వస్తున్నాం. దీంట్లో పూర్తిగా పంచాంగం సిద్ధమవడంలో ముఖ్యంగా బృహత్ సంహిత విషయాలన్నీ యథాతథంగా వ్యాఖ్యానం చేస్తూ మనకి పంచాంగం అందించేటువంటి లలిత గారు ఉన్నారు. ఇంతమంది దాన్ని ఏమంటాం, ప్రముఖులైన వాళ్ళందరితో ఈరోజు మన జ్యోతిర్వాణి
వాళ్ళ జ్యోతిర్వాణితో కొనసాగబోతోంది. ఇది ప్రతి వ్యక్తికి, ఏ దేశమైనా ప్రతి వ్యక్తికి అవసరమైన విజ్ఞానం. మనం పొద్దున లేచినప్పటి నుంచి ఇప్పుడు ఆకాశాన్ని చూడడం తగ్గింది, కానీ లేవగానే సూర్యుడు ఎటువైపు వచ్చాడు, ఎక్కడి వైపు వస్తున్నాడు, మబ్బులు ఎలా ఉన్నాయని చూడడం సర్వసాధారణం, సహజం కూడా, మానవ స్వభావానికి సహజం. ఎందుకంటే మానవుడు ప్రకృతిలో జీవిస్తున్నాడు కాబట్టి ప్రకృతి ఎలా ఉందో చూడాల్సిందే. ఆ చూపుతో మొదలై రేపేమవుతుంది, ఎల్లుండి ఏమవుతుంది, తర్వాత ఏమవుతుంది, నాకు పంటల కోసం, నా ఆహారం కోసం, ఇది పంటలు నాకు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు వర్షాలు వస్తాయి, ఇలాంటి విషయాల మీద ముందుకు వెళ్ళి ఎంతో పరిశోధనలు చేసి, ఎన్నో వేల సంవత్సరాల పరిశోధనలు చేసి మనకి జ్యోతిష్ శాస్త్ర రూపంలో అందించిన వారు వరాహమిహిరుల వారు. వారి గ్రంథమైనటువంటి బృహత్ సంహిత ఆధారంగానే ఎన్నో వాతావరణ శాస్త్ర విషయాలు బయటకు వచ్చాయి, చెప్పుకుంటున్నాం. దాంతోపాటు పాశ్చాత్య దేశాల్లో మొదలైనటువంటి ఈ విజ్ఞానం, దీనికి కూడా ఆధారం మళ్ళీ జ్యోతిష్ శాస్త్రమే, కాకపోతే అక్కడి జ్యోతిష్ శాస్త్రం. నావికులు వెళుతున్నప్పుడు నావికుల కోసం ఏది ఎటువైపు ఏమవుతుంది, ఎలా ఎప్పుడు ఏమవుతుంది అని అక్కడి నుంచి మొదలైంది. మళ్ళీ ఈ మెటీరియాలజీగా మనకి ఈరోజు మనకి అందుబాటులో ఉంది. అటు మెటీరియాలజీ, ఆధునిక వాతావరణ శాస్త్ర విజ్ఞానం, ఇటు ప్రాచీన వాతావరణ శాస్త్ర విజ్ఞానం, ఈ రెండు కలగలిపి మన ముందు ఈరోజు ఆ జ్యోతిష సరస్వతి మన ముందు ఉన్నది. వాళ్ళందరికీ మరొకసారి నమస్కారం చేస్తూ, మనందరి ఈ వాతావరణ పంచాంగం యొక్క వివరాలు, వాటిని చూస్తూ ఎప్పుడు మనకి ఎప్పటికప్పుడు వీటి గురించి తమ అభిప్రాయం చెబుతున్నటువంటి, డైరెక్ట్గా పంచాంగం కోసం రామగారితో చెప్తూ వచ్చారు. ఈరోజు మనందరికీ చెప్పడం కొరకు కూడా మన ముందుకి అడగగానే వచ్చారు, వారి సమయం ఇచ్చారు. మన భాస్కర్ రావు గారిని తమ అమూల్యమైన జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరుతున్నాను. వారి తర్వాత మనకి మన రవీంద్రనాథ్ గారు కూడా ఉన్నారు. వారు కొంచెం టెక్నికల్గా ఇబ్బందిగా ఉంది అన్నారు, బహుశా వచ్చేస్తారు. దాని తర్వాత సత్యదేవ్ గారు ఉన్నారు. వీళ్ళంతా మనకి సమావేశంలో వచ్చి వెళ్తున్న వారే. వాళ్ళందరూ మన సమావేశంలో వస్తూనే ఉంటారు, మనకి చెప్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. సో వాళ్ళందరూ కూడా మనకి ఈరోజు తమ జ్యోతిర్వాణి వినిపిస్తారు. మొదటగా పెద్దలు భాస్కర్ రావు గారికి స్వాగతం చెప్తూ, దయచేసి మీ జ్యోతిర్వాణితో రూపంలో మాకు ప్రోత్సాహం మరింతగా అందించాల్సిందని కోరుతున్నాను. సార్ మైక్ ఆన్ చేయండి సార్. ఓకే పెద్దలు సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి నమస్కారము. ట్రూలీ సెడ్ సోదరుడు రమ గారికి నమస్కారం. మిగతా నిష్ణాతులైన అస్ట్రాలజీలో నిష్ణాతులందరికీ నమస్కారం. నేను చెప్పదలుచుకున్నది కొద్దిగా ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయాలంటే ఐ విల్ యూజ్ ఇంగ్లీష్ యాజ్ ది మీడియం because no problem. Absolutely. It's a bit more convenient for me to express the technical words. So kindly excuse me if I am deviating from the mother tongue Telugu, but I wish and hope that most of you would understand what I say. Firstly, I am very much thankful to Dr. Rama, who said that I should say some words at this meeting. Secondly, Sri Subramanian Shastri garu for asking me to join this meeting, in a way encouraging me. So these two incidents have prompted me, because normally I keep myself away from many of these things. Well, coming to the point, Rama said I should speak for about 10 minutes. I will contain myself only to the time, so that others can also express their opinions. My most of the life I have been spending on the weather science. Incidentally or accidentally, we happened to study meteorology as a student without knowing what science it was. At the time we joined the department to learn it, we were not aware of it, because awareness of the weather science was not as much as it was 60 years ago. However, destiny
made us to travel through these 60 years, making me a student of the weather science, meteorology. So we have been learning all through, though spending time with the students to teach them whatever it is. In my opinion, teaching is also a kind of learning for the teacher. My opinion is that. So I have been a learner of the weather science all through for about 60 years, a little more. So weather prediction, we know the present day science aspects, mostly based on the physics, some part of mathematics. So these two mainly led us to the ways how the atmosphere behaves and how we can use the physical laws, fundamental laws like Newton's laws of motion, etc., are being used to make a prediction of the weather. So weather prediction is a common word at this particular time, but for a common man, it is a daily experience of the atmosphere, knowingly or unknowingly. Because we would feel if it is a more hot, we feel it. If it's a more cold, we feel it. If it is raining, we feel it. If it is more windy, we feel it. Everybody, not only a scientist, but every human being will perceive the state of the weather every day in their life. And so we have some concepts of life, concepts of the weather and weather prediction. And I will just mention a little of them for the benefit of the astrology brethren. And coming to astrology, I am truly a novice. I don't know much, or my knowledge is zero. I was also interested in astrology even when I was growing up, because every human being has a weakness to know what he would be in the future. So when I was a student, somebody would come and then we would ask what I would do in the future. That's a weakness of the human being. So astrology has been a kind of an understanding for a layman that it will give you some particular projection of what is going to happen in the future. You see, the mundane one is what happens to you, what happens to the other one. All of them are mundane, in my opinion, right now, because we have gone through all of that. But the astrology is a science which gives you a prediction. That means it has a capacity to project or to give an understanding of what is going to happen in the future. It also has some scientific principles how you would make a prediction using astrological science principles. You would probably formulate some principles how the planets are behaving or moving, or what particular kind of interrelations they have at a particular time, and how they would happen in the future. Based on that, you would probably correlate them into the incidents of the weather or whatever it is, and then try to make a projection. So my perception of astromet is astrology, if properly understood and also applied, it can give us a very good projection of the future weather. And truly, our yearly panchangam, that we call previously, my parents also, every year we buy an almanac, Telugu Panchangama, the Ugadi day, everybody reads it. Some people read it for some things, how the wealth would be, health would be, everything. But they also used to give some information about
how the weather is going to be, how the rains are going to be, how it is going to help the agriculture. You will have very good agricultural production, etc., etc. Also used to be given in those Panchangam books, as I remember. I think still today it is being given. And surprisingly, they would give the prediction for 1 year on the first day of that New Year day, Ugadi or whatever. By that particular day, they would have worked out. Even Rama has been doing the same thing for the last few years. They would be giving a prediction of 1 year in the future, at least. So that is the capability or the advantage of an astrological prediction. What I feel. So coming to the meteorological science, what it gives, the astrological science, I call it as a science. Astrological science, what it gives, whether is there a clash between these two sciences, or these two complement each other? Is it possible for the humans to complement these two sciences and to have a better understanding of what is going to happen? So I will touch only a few points in this particular one. Well, the meteorological science at this particular time, they give predictions on different time and spatial scales. So like nowcasting for a few hours ahead, short range prediction for 1 to 2 days, medium range forecasting like 7 to 8 days, 10 days, long range 4 weeks or so, and a seasonal prediction if possible. Many a times these are officially available predictions from the government Indian Meteorological Service for the Indian people. That's the official way. So the present day meteorological science is providing you the predictions on different time scales and also different spatial scales, like what we call subdivisions, like a few districts altogether. India has been divided into about 40 subdivisions, and a subdivisional scale, this information is being provided. So that is the present state of art of the meteorological science. So by knowing these things, we know the limitations of these predictions also, how much the short range prediction can provide the information on the weather, how much the long range prediction and how much the seasonal prediction can be understood, can be provided and also can be understood, and how it could be applied. And so complementarily, I may be wrong, my understanding of astrological prediction is it has the capability to give a prediction for any amount of time in the future, number one, but it has some spatial limitation because you have to make some calculations depending upon a particular location. Perhaps that would apply to some area around it. So how much that area should be, at least the astrological science people would know about it. So there is a subtle difference between these two, some advantages or disadvantages, what we call. The meteorological science, as you go forward in time, its credibility decreases. That means how much you can depend on the prediction. If I say after 1 week at Visakhapatnam at 10 a.m., what is the temperature? It is not correct. I say it is not possible. So whatever the IMD is giving, we have to understand what is that they are giving and how to interpret and apply for the social life or any other application.
Similarly, I think astrological signs also need to explicitly mention what their prediction is and what are the limitations, how it should be understood and applied by a particular person or a group of people. That's what I understand. So I don't go into that, but mainly we have two important weather parameters for the social life. One is temperature and another is the rainfall. Rainfall is paramount because all agriculture is dependent on the occurrence of the rainfall. And fortunately for India, we know that there is a season during which most of the rainfall will occur over the Indian subcontinent. That's previously we have some rutus. In the Sanskrit, we have two months, like hot season, like that. We have season, rainy season. We is well demarcated, and we know that now, at least scientifically, June, July, August, September, most of the Indian subcontinent will receive rains. That's what we know. So apparently, everybody would like to know, most of us, and above all of us, an agricultural person, a person who does the agriculture, produces the agricultural products of different agricultural products, he is mainly concerned with the occurrence of the rainfall, as we feel and know. So that information has been the main object even of the India Meteorological Department, and also I think Astrological Astromet also group is also very much concerned with providing the information on the rainfall that is going to be useful for some agricultural farmer or some other people. That's what my presumption is. And rainfall prediction, if we accept that is very important, it's not, though we say it is important, rainy season is good, but somebody would question, for example, these days we are experiencing rain in Andhra Pradesh. These are called pre-monsoon showers that happens during the latter half of May. We know the science behind them. And that particular kind of prediction, I'm not sure it is possible with Astromet, because that is highly localized rainfall concerning with small localities and over a short period of time. So if I say thunderstorm is the main reason for the occurrence of these pre-monsoon thunder showers, their lifetime is about an hour or 1 to 2 hours, and their aerial extent is few kilometers, but as they move on, that they may affect a few tens of kilometers at the most. So I think meteorologically also it is very, very difficult to make a prediction of them. Presently, they are using very high resolution Doppler weather radars, etc., to follow a convective system and then try to say in the next, that comes under nowcasting how much rain it would come also. But I don't know about the astrological science, how much it would be able to. But coming to the monsoon rainfall, which is really helpful to the agricultural person, I think astrology plays, this Astromet predictions would play a very, very important role and application. Why? Because the monsoon rainfall is not very highly localized. We know that how the rainfall distribution during this season is, and the climatology, a lot of data is available because observations have been collected for a very long length of time, and people are now aware how much of rainfall occurs over Andhra Pradesh or even over a district or some subdivision, whatever the area of concern is. So Astromet, in my opinion, can substantiate the information that is being available from the India Meteorological Department officially, not in the sense that they should get into friction. I never encouraged Dr. Rama also. I was telling him,
never we should get into friction with some other agency who are providing this, but we should work out whatever we are trying to do and how much we will be able to do or contribute from this particular Astromet science, and how to make it complementary to the other information that is being available. You see, my opinion, we should not, or at least Astromet scientists should not be against IMD or other agencies which provide the weather prediction, but they should take it as complementary. Whatever the observations are available from the source of Indian Meteorological Department, they can make use of them and try to use them for better interpretation of the Astromet prediction. Because my understanding could be wrong, absolutely. Astromet makes a prediction. You will have good rainfall in the next 2 weeks. Good rainfall. You see, it is a term which is relative. Because you, in my opinion, you can never quantify an Astromet prediction of the rainfall. Not quantify, but you can express in a relative term. Normally, we expect some rainfall over the locality like Visakhapatnam district or Hyderabad or Telangana, Rayalaseema, coastal Andhra Pradesh. We know the climatology situation of the rainfall distribution. So, your prediction, if you say that it is going to have more rainfall, it is going to be above the normal value of some climatology. So, you should have a base or reference to which you are talking about. But that should be known to the person, and also for how much area it could cover also should be, if possible, be specified. Because I don't know, you can't repeat a prediction for each subdivision. It is not possible, at least because the group is very small, but at least we can focus on some region. Like now, Dr. Rama, I understand you are doing for maybe Telangana and Andhra Pradesh. Previously, it was one state, so one prediction for the entire Andhra Pradesh. Now, probably political also, it is different. So you try to make two predictions, to two calculations, one centered over Hyderabad and another centered over some place in Andhra Pradesh. Whatever the reason, so even making two predictions is not a small task. I can see that it needs a lot of time and then mental application to produce these predictions is not an easy task. So my feeling or concern is the Astromet people can use all their wisdom of astrology to make a prediction. Definitely, you can make a better prediction for the target audience, like an agricultural farmer or whosoever it is. Definitely complementing the official weather predictions. Sometimes your information may become more valuable than the IMD information. Sometimes. Because the IMD prediction has some problems of linkage to the product to the user. So still, I think the link between the official product and the user is not very, very easy. This is, somebody has to interpret the information provided by the agency and then tell it as could be understood by an agricultural farmer. That still, I think there are some people are doing, but still I think there is a need to improve that. They are doing that, but you can easily reach the farmer much more than the IMD application, in my opinion. With your rainfall prediction, for example, you should be able to say
at least a subdivision would receive more than more than normal rainfall in the next 2 weeks, because an agricultural farmer has to plan his agricultural operations at least 10 to 2 weeks in advance. So if he is going to say no rainfall during the next 2 weeks or very less rainfall, then he would have to plan accordingly. So there are some agricultural operations, time-bound agricultural operations for a good harvest. So there is that way I think estimate prediction can make their predictions more useful in a way that is understood and applicable to an agricultural farmer. That's one thing I would see. That's a very, very important thing in the Indian context. That's a very, very important thing even today. That needs a lot of further information is needed in that particular context. So, for example, but I also caution you, in a way, sometimes I caution Dr. Rama also, because Dr. Rama and myself were students of the same department, and we were together as students. We were there, some scholars, but later again, after 40 years, we came together at Vijayawada. I was working for KL University. He was there for the disaster management. So you could meet again and then share our common interests. So he dragged me into Astramet and also try to, because wherever there is a weather prediction, I would definitely be interested in that particular context. I see so Astramet can do something the IMD cannot do. That's why I am a bit excited in a way. What more information Astramet can be given to supplement and then help the agricultural farmer. We will touch only the agricultural farmer at this particular time. So you can actually see the ways and means how much ahead you can predict, and what is the exact area of its effect. Because I see many a time these days a farmer with an acre of land, when you say that it is going to rain over Krishna Delta or somewhere else, it doesn't rain on his land, but it rains a little about 10 kilometers away. He will complain, saying that you have predicted rain and I made all preparations. He has a very small area of land, and then he thinks that whatever that should happen over the rest of the place, it should happen on him also. But anyway, in the monsoon season, most of the time it happens with some restrictions. Maybe the quantity would be less or more, but it would happen. So I think Astromet has a capability to give the information much more advanced than the IMD. That means if you can spend time, you will be able to say, for example, if I take that you can make a 2-week rainfall prediction. Today you can make how the rainfall over Hyderabad and Telangana would be in the second fortnight of September. There is no much difference. The calculations are same here or today or September 1st. For IMD, it is different. They need the observations, models run, etc. But for you, the entire the procedure there, you can do it either for September or August or July, anywhere. If you have the laid down procedure of the Astromet prediction, so as of that, you will be able to predict what's going to happen next year also, which the IMD can never do it. So the seasonal prediction, long range prediction, at least to some extent, the prediction for medium range like 10 days, if the Astromet can give useful predictions, it would be a great help to the farmer. And if the farmer is happy, all of us are happy because he gives us the food. And temperature, etc., they're very important, but heat is very important. Pre-monsoon, summer season, heat is very, very important. But most of the times, it is being predicted. It is predicted reasonably well.
well, Astromet also can supplement to some extent that information. Recently, I was talking because this year is very peculiar because we have recorded very high temperatures spanning for a very long period of days, which means that in the scientific terminology they say heat wave conditions. So temperatures above normal by about 3, 4, 5 degrees, and they would normally be there for 3, 4 days, but this season they have extended quite a lot. And in the general scenario also, there is a climatological shift called global warming. The whole of the planet Earth is warming, atmosphere as well as the oceans, that is causing the general increase of the temperatures. So the climatology would also change. That's what I was mentioning to Dr. Rama, that the climatology of last century may not be true of the climatology of the present century. So people, we may have to make some climatological values. You see, the reference is climatology, so we may have to take that reference, and also you don't need to do that. IMD is going to do that. We can borrow that information and then try to do that. Dr. Rama has actually mentioned a very important point. Satellite data can also be used and then made use of to prepare the climatology. I think that is going to happen. That's a very novel suggestion from Dr. Rama. I think that satellite data would also go into the preparation of the climatology. That's very important. I think IMD will take a note of that. Somebody would raise that particular point. If satellite data, climatology of the satellite data is also is being available, that definitely, why I'm saying that is satellite data is uh, more spatial. That means it gives at a very high spatial resolution and a high temporal resolution also. So that there is in the conventional observations from very few, I think maybe 40, 50 stations in the Indian subcontinent, that's very low. And those values are being used to make the climatology. So you say otherwise some observation, some efforts are being made, but satellite data would definitely be a value addition. So if there are some questions to me, I would be very happy to answer. I should not take my time to go on because we are. I have spent my time as a lecturer for 4 decades or so. If we are left with us, we will be talking because that is a passion for us. If somebody is there to listen, we would be very happy to talk. But I think I made my. I think I hope my points. I made my points very clear. Astromet has a. It's an ancient science, as you have mentioned in your original speech. But how much we are able to understand that, how much we are able to imbibe what is being written in Brihat Samhita, whatever that is being written, how much we are, you see, it depends on our intellectual capacity to understand what you see. Brihat Samhita has been written some centuries ago, and even today we are understanding only a few of those verses and then try to understand the whole of the situation. So there is a need to go into that science. Some Sanskrit scholar can go and bring out the important points that have been laid down in the book like Brihat Samhita and others. So that would be a great value to this. So I am very much, I feel very happy and then grateful to the Astromet community for their sustained efforts. Dr. Rama in particular, who took a lead, because as you said, he's ambidextrous. He knows meteorology, as much meteorology as of the astrology. Very difficult. I found, I think he's the only one, because all of you, most of you are very good in astrology. There is no doubt about that. But he is also as good as in meteorology, because I know him as a meteorology scholar, meteorology scientist. He has spent with ISRO for a long time. So I know his capabilities. So his understanding of meteorological science is exceptional. And also his perception of astrology is
exceptional. Combining these two, he is putting his efforts day in and day out. He is spending time in USA with his children and grandchildren. But when he calls me or talks to me, he talks only astrology. Last time I had to tell, forget about this for 2 weeks and spend your time with the grandchildren. You are just going to return and spend some time with them. Because I have that intimacy with Dr. Rama, I could say that, not to hurt or say anything, but he's a great intellectual who imbibed both the meteorological science as the astrological science, and his efforts to bring the Astromet for good predictions are commendable. My salutations to him and all the Astromet team for your great efforts. I think your efforts should become fruitful and be and more useful to not to the urban public. They don't bother. I don't really bother for them, but an agricultural farmer who is a layman uh, and who is ready to listen to the estimate predictions because they are going to be useful. How much? But there is a need to educate them the value of these estimate predictions and how we are going to do, because there should be a continuity in providing this information to him. If you give it to him and forget him for 2 weeks, then he will forget you. But in the beginning, we need to have a continuous information passage from the Astromet group to as many number of farmers as possible. There is a continuity so that after some time he will look at you. If you don't send him a message, he will call you and then ask you why you have not sent, what is going to happen. I am interested in your prediction. That transformation, now we are interested that he should read our prediction and try to use it for him as much as possible. But once he finds it useful for his application, after some time he will look at you, he will ask you, he will call you, he will say that I want this information. I think this transformation would come in the very near future because things are happening so fast. And not only in this, I strongly believe as a spiritual person, there is a explosion of science during the last 2-3 decades. I think that will continue to happen even in the astrology, astromet science, because astrology means the planets. As I said in the beginning, it came to me, the whole origin of the evolution, why there should be a sun, why there should be so many planets, why there should be only 7 planets, why they have been created, what is the relation, what is the, if there is a God, what is his idea behind the creation of all these things. And because now we have a mind to think on this planet Earth, I think we are trying to understand, but we are a tiny speck in this entire evolution, and then we are trying to understand. That's what we are here for. That's mine, because it's not the age at all, but we should strive forward. We should try to think all these things. I sometimes lazily think about some of these things. I try to understand. But I can answer some questions about meteorology, weather prediction. If anybody has some doubt, I will be very, very happy to answer. But any questions of estimate, Dr. Rama will answer. I don't choose to answer. Thanks for the opportunity. I am very, very grateful to all of you. Of you, your blessings are there. As you rightly said, in fact, the Astromet team or even the astrology has been always trying to give this its might to so-called IMD now. Actually, even in the very beginning, 4 or 5 years ago, 6 years ago, we went there and we requested them, you own this knowledge first. We will only support you so that you will use it and you will more ably use it. Because astrologers will have very limited exposure to meteorology, and whereas meteorology, IMD has got very good infrastructure and ability to use the astrology information. Both are not separate, sir. They are same. One is ancient, one is modern. They are the only thing. And modern things are taking the advantage of all the modules, etc. Whereas the ancient thing is taking the advantage of the positions of the planetary energies around the Earth. So both of them will definitely go together. And this is the time when most of the
people in the world are awakening about ancient knowledge in everywhere. Indian knowledge is automatically taking its own place. So we are definitely going to achieve very good thing. It is going to be very useful to the society. We will definitely be with the IMD, and we will give it IMD. Our endeavor is all IMD people should learn this so that they will use it very effectively. In fact, astrologers will be only telling predictions and they will be keeping quiet. Only till Rama sir has come, that time onwards only we are started using the validation. We are using the terminology of the IMD or most modern meteorology science only that way. So definitely we will make it. It's all people like you should be go on giving us the support. And as I understood, about 10 years ago, I read that Anand University has launched this and very effectively it is going on. Their Karshak Panchang or that things they will give. And that things, of course, sometimes that is not being used regularly, but they have got very good network of using it in the Gujarat state. So similar things should happen. It will happen. Only time will take. And we all have started this. We never wanted this to happen in our lifetime, but we started this and it should go on and it will go on. So thank you very much, sir. Thank you very much. I request our Ravindranath sir is there. My pleasure to have been with you this evening. Be with us, sir. Afterwards, after these speeches, we will have interaction also. Ravindranath garu vachara, sir? Vachinatledu. So I request our Dr. G. Chinna Satyanarayana garu, please give your address to all our members. సార్ సార్ మా గురువు గారు ఇక్కడే ఉన్నారు సార్, భాస్కర్ రావు గారు సార్. ఈ రోజు నేను చాలా నేర్చుకున్నాను సార్ దగ్గర. అలాగే నేర్చుకున్నాను. సార్ చెప్పిన తర్వాత కూడా నేను చెప్పడానికంటే ఎక్కువ లేదు సార్. సార్ చెప్పింది క్లైమటాలజీ గురించి నేను కొంచెం బ్రీఫ్ చేస్తాను సార్. సార్ సార్ గారికి అందరికి కూడా అందరూ నాకు గురువు లాంటి వాళ్ళు. నేను అందరికన్నా చిన్నవాడిని. అందరికి నా హృదయపూర్వక నమస్కారములు సార్. సార్ నేను ముందుగా కొంచెం అంటే నేను ఈ మధ్య కాలం అంటే నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు సార్. రమ సార్ మా గురువు గారు భాస్కర్ రావు గారు అంత ఎక్స్పీరియన్స్ లేదు. నేనంతా ఈ హీట్ వేవ్స్ కూడా భాస్కర్ రావు గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను సార్. సార్ క్లియర్ గానే ఉందా సార్ వాయిస్? సార్ హలో సార్. హలో క్లియర్ గా ఉందండి. సరే సార్. సార్ సార్ చెప్పారు, మా గురువు గారు చెప్పినట్టుగా మనకి రెండే ఇంపార్టెంట్ అన్నారు. ఒకటి టెంపరేచర్, రెండోది రెయిన్ఫాల్. టెంపరేచర్ అనేది అంటే మనకి ఇండియా మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ అంటే వాతావరణ కేంద్రం ప్రకారంగా చూసుకుంటే మేము సీజన్స్ 4 సీజన్స్ అని చెప్పారు సార్. ఒకటి ఏంటంటే వింటర్ సీజన్ జనవరి ఫిబ్రవరి, తర్వాత ప్రీ మాన్సూన్ సీజన్ అంటే మాన్సూన్ కి ముందు వచ్చేది ప్రీ మాన్సూన్. మార్చి ఏప్రిల్ మేలో మనకి టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయి, వేడిగా ఉంటుంది అని చెప్పారు. అలా తర్వాత వచ్చేది జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్, అది రెయినీ సీజన్ అన్న. తర్వాత అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ప్రీ మాన్సూన్ సీజన్ ఆర్ సైక్లోన్ సీజన్ అంటాం, నార్త్ ఈస్ట్ మాన్సూన్ సీజన్ అంటాం సార్. ఇవిలాగా మన 4 సీజన్స్ కూడా ఎలా బేస్ చేసుకుని అంటే మనకి సింపుల్ గా చెప్పుకుంటే విండ్ యొక్క మూవ్మెంట్ బేసెస్ చెప్తాం సార్. అంటే విండ్ డైరెక్షన్ ఎలాగా ఉన్నది అంటే ఫస్ట్ ముందు వెళ్ళే ముందుగా మనకి ఆస్ట్రాలజీ కూడా గురించి కూడా నాకు చాలా జీవి రామ గారు టీచ్ చేశారు. ఈ ప్లానెట్ పొజిషన్ బేస్ చేసుకుని మనకున్న ప్లానెట్స్ ఏంటి, సన్ ఏ పొజిషన్ ఉంటే ఏంటి, మూన్ ఏ పొజిషన్ ఉంటే ఏంటి అనే దాన్ని బేస్ చేసుకుని మన యొక్క ఈ టెంపరేచర్స్ కానీ రెయిన్ఫాల్ కానీ సైక్లోన్స్ కానీ ఉండే అవకాశం ఉంటుందని నేర్చుకున్నాను సార్. దాని ప్రకారంగా నేను మెట్రాలజీ పరంగా నాకున్న ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని కొంతవరకు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను సార్. ఇది ఒక క్లైమటాలజీ సార్. మొత్తం చూసుకుంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు మనకి టెంపరేచర్స్ ఎలా వేరీ అవుతుంటాయి అంటే డిసెంబర్లో ఎక్కడ వేడిగా ఉంటుంది, జనవరిలో ఎక్కడ వేడిగా ఉంటుంది అనేది చూడొచ్చు. చూడండి ఇక్కడ జనవరి నుంచి మనకి ఇక్కడ వేడి, ఇక్కడ చూడండి మార్చి ఏప్రిల్ మేలో మనకి మాత్రం నార్దర్న్ హెమిస్ఫియర్ వేడిగా ఉంటుంది, సదర్న్ హెమిస్ఫియర్ ఏమో కూల్గా ఉంటుంది సార్. అదే సమ్మర్, మనకి సమ్మర్ అయితే సదర్న్ హెమిస్ఫియర్ లో వింటర్, మనకి వింటర్ అయితే సదర్న్ హెమిస్ఫియర్ లో సమ్మర్. ఎలా ఉంటదంటే మనకి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు మనకి ఆ టిల్టింగ్ పొజిషన్ ఉంటుంది. ఇలా చూడండి పైన చూసుకున్న విధంగా టిల్ట్ అవుతుంటది. అంటే సౌత్ వైపు నార్త్ వైపు టిల్ట్ అవడం వల్ల మనకి ఏంటంటే 6 months
సమ్మర్ ఉంటుంది, 6 months వింటర్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ ప్లానెట్స్ అన్ని కూడా సన్ యొక్క గ్రావిటీ బేస్ చేసుకుని సన్ తోటి బాండ్ అయి ఉంటాయి. అంటే ఏదైతే గ్రావిటేషన్ ఎక్కువగా ఉంటుందో అదేమో నియర్ దగ్గర కానీ దూరం కానీ వేరీ అవుతుంటారు. కాబట్టి దీని ప్రకారంగా అందరికి తెలిసిందే సూర్యుని చుట్టూ అన్ని ప్లానెట్స్ అనేవి రొటేట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే టెంపరేచర్స్ అనేవి మనకి సదర్న్ హెమిస్ఫియర్ నుంచి నార్థన్ హెమిస్ఫియర్ మూవ్ అవుతుంటది. కానీ మొత్తం అంతా ఎంటైర్ వరల్డ్ చూసుకుంటే 30 degrees సౌత్ నుంచి 30 degrees నార్త్ మధ్యలో మాత్రమే 34 degrees సెంటిగ్రేడ్ కన్నా ఎక్కువ టెంపరేచర్ అనేది రికార్డ్ అవుతుంది. అది ఇక్కడ చూసుకుంటే మనకి మే మంత్, ఇప్పుడు ప్రెసెంట్ మంత్ లో మనకి ఎవ్రీ ఇయర్ టెంపరేచర్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి. ఎందుకు ఎక్కువ వస్తాయి అనేది ఈ ఇమేజ్ చూసుకుంటే మనకి విండ్ ప్యాటర్న్ అనేది నార్త్ వెస్టర్లీ విండ్స్ ఉంటాయి అన్నమాట. అంటే నార్త్ అంటే డెజర్ట్ ఏరియాస్ నుంచి మనకి వేడి గాలులు వస్తూ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే ఇందులో చూడండి క్లియర్ గా చూడొచ్చు మనకి ఈ టెంపరేచర్స్ అనేవి మేలు ఎలా వేరీ అవుతుంటాయి. అంటే ఒక 2013 చూపిస్తున్నాను, ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా అన్నమాట. ఒక స్పెల్ వచ్చి నెక్స్ట్ స్పెల్ కూడా పెరుగుతుంటది. చూడండి ఒక అబౌవ్ 44 degrees సెంటిగ్రేడ్ ఒక స్పెల్ లాగా కనిపిస్తుంది, ఒక రివర్ ఫ్లో లాగా. అంటే మనకి రోహిణి కార్తీ తెలుసు కదండి, 23rd మే తర్వాత నుంచి మనకి రోహిణి కార్తీ స్టార్ట్ అవుతుంటాయి. ఆ టైంలో మా గురువు గారు నేను కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి ఆరెంజ్ కలర్ లో, ఈ కలర్ లో 3 జోన్స్ అంటే టెంపరేచర్ జోన్ 1, 2, 3 అని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ జోన్స్ కూడా మనకి టెంపరేచర్స్ ని ఎక్కువ చేస్తుంటాయి. ఎప్పుడైతే ఈ సెంట్రల్ విదర్భ రీజన్ వేడిగా ఉంటే మనకి ఆంధ్రప్రదేశ్కి అనేవి ఈ హీట్ వేవ్స్ అనేది ఎక్కువగా వస్తున్నాయి. కానీ ఈ రివర్ మాత్రం చూసుకుంటే క్లైమటాలజికల్ గా చూసుకుంటే రాజస్థాన్ ఎడారి ప్లేస్ నుంచి డిజర్ట్ ఏరియాస్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు మాత్రం వస్తాయి. ఇటు హిమాలయస్ వైపు వెళ్ళట్లేదు, ఇటు మనకి తమిళనాడు కేరళ వైపు కూడా మూవ్ అవ్వట్లేదు. ఎందుకంటే కేరళ అటువైపు చూసుకుంటే మనకి వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి, ఇలాగేమో ఇక్కడేమో హిమాలయస్ ఉంటాయి. అలాగే ఒరిస్సా దగ్గర చూసుకుంటే ఈస్టర్న్ ఘాట్స్. ఇవన్నీ చూసుకుంటే మనకి ఈ హీట్ వేవ్స్ అనే టెంపరేచర్స్ అనేవి హైదరాబాదు ఆంధ్రప్రదేశ్ వైపు మాత్రం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వైపు మాత్రం మూవ్ అవుతుంది. కానీ గత సంవత్సరాల్లో చూసుకుంటే హీట్ వేవ్స్ వల్ల అంటే ఈ టెంపరేచర్స్ ఎక్కువ అవడం వల్ల ఎక్కువ మరణాలు అనేవి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాత్రం ఎక్కువగా ఉన్నట్టు మేము గుర్తించడం చూసాం. అంటే ప్రతి సంవత్సరం కూడా చూడండి 2002లో 643 మెంబర్స్ చనిపోతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 600 మెంబర్స్ చనిపోవడం జరిగింది. 2003లో కూడా హీట్ వేవ్ డెత్స్ ఎంటైర్ ఇండియాలో 1426 ఉంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 1300 మెంబర్స్ చనిపోవడం. అంటే ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడైనా హీట్ వేవ్ డెత్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే హీట్ వేవ్ డెత్స్ అనేది ఎక్కువగా ఉండటం అనేది మనం ఐఎండిగా మేము కూడా చూడటం జరిగింది. ఇది ఎందుకు జరుగుతుంది అనే దానికి ఈ ఇమేజ్ చూసుకుంటే మనకి 2 విండ్ ప్యాటర్న్ ఉంటాయండి. ఒకటేమో సౌదీ అరేబియా అంటే బే ఆఫ్ బెంగాల్ నుంచి వస్తుంది, ఇంకోటి ఏమో కజకిస్తాన్ ఏరియా నుంచి వస్తుంది. ఈ 2 విండ్ ప్యాటర్న్స్ కూడా మనకి హాట్ ఎయిర్ ని మనకి ఇన్లాండ్ వైపు ఇండియా వైపు మూవ్ చేస్తాం. అదే టైంలో వేడిగాళ్ళు అనేవి డెజర్ట్ ఏరియాస్ నుంచి వస్తుంటే డే టైం ఏమో ఓషన్ నుంచి మనకి ల్యాండ్ బ్రీజ్ సీ బ్రీజ్ అంటారు. ఓషన్ నుంచి విండ్స్ వస్తే సీ బ్రీజ్, ల్యాండ్ నుంచి ఓషన్ మీదకి వెళ్తే ల్యాండ్ బ్రీజ్ అంటారు. కాబట్టి ల్యాండ్ అనేది డే టైం టెంపరేచర్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ నుంచి ఎవాపరేట్ అయ్యి దాని ఓషన్ విండ్స్ అనేవి ల్యాండ్ మీదకి వస్తాయి. ల్యాండ్ మీదకి తీసుకొచ్చే ఓషన్ విండ్స్ వల్ల మాయిశ్చర్ ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ హీట్ అక్యుములేట్ అయ్యి ఇక్కడ డిహైడ్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. చూడండి మనం ఏదైనా వైజాగ్ బీచ్ కానీ ఏదైనా బీచ్ సీ కోస్ట్కి వెళ్తే అక్కడ టెంపరేచర్స్ 39 degrees సెంటిగ్రేడ్ ఉన్న మనకి అబౌవ్ 40-45 degrees సెంటిగ్రేడ్ ఉన్నట్టుగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే మొత్తం చెత్త మొత్తం తడిసిపోతుంది అనమాట ఈ చెమట వల్ల. అదే మనం డెజర్ట్ ఏరియాస్ కి రాజస్థాన్ ఆ ఏరియాస్కి వెళ్ళామనుకోండి అక్కడ ఏ విధమైన టెంపరేచర్స్ అబౌవ్ 50 ఉన్నా కానీ ఒక డ్రాప్ చెమట కూడా పట్టదు. దీనివల్ల అండి ఎప్పుడైతే మన బాడీలో వాటర్ అనేది డిహైడ్రేషన్ రూపంలో బయటకు వెళ్ళిపోతుందో అక్కడ బాడీ మనం హ్యూమన్స్ అనేది చనిపోయే అవకాశం ఉంది. ఇది క్లైమటాలజికల్ గా చూసుకుంటే ఎవ్రీ ఇయర్ కూడా మా గురువు గారు చెప్పినట్టు క్లైమటాలజికల్ గా చూసుకుంటే ఈ టెంపరేచర్స్ అనేవి మాక్సిమం ఈ ఏరియాస్ లో మన అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కువగా ఉండటానికి. నెక్స్ట్ వచ్చినప్పటికి అసలు ఋతుపవనాలు అంటే ప్రజెంట్ ఆన్సెట్ ఋతుపవనాలు అనేది యాజ్ పర్ ద ఐఎండి క్రైటీరియా ప్రకారం కొన్ని కండిషన్స్ ఫాలో అవుతాయి అనమాట. అంటే ఏ విధంగా ఋతుపవనాలు గుర్తించవచ్చు
అనే దాని మీద ఈ ప్రెజెంటేషన్ చూపిస్తున్నాయి. అంటే మనకు ఋతుపవనాలు వచ్చినాయి అంటే సౌత్ వెస్టర్లీ విండ్స్ అనేది క్లియర్ గా ఉండాలి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి సౌత్ నుంచి విండ్స్ ఇలా వచ్చి సౌత్ వెస్టర్లీ విండ్స్ అనమాట. అంటే తమిళనాడు కేరళ కోస్ట్ ఎప్పుడైతే క్రాస్ అవుతాప్పుడు మనం ఋతుపవనాలు ఆన్సెట్. అంటే సౌత్ వెస్టర్లీ విండ్స్ అనేవి క్లియర్లీ కేరళ కోస్ట్ క్రాస్ అవ్వాలి. అదే టైంలో మనకి ఇది లోయర్ లెవెల్, అంటే 1.5 కిలోమీటర్స్ హైట్ వరకు మనం విండ్ ప్యాటర్న్ చూస్తూ ఉంటాం. అలాగే అప్పర్ లెవెల్ అంటే 12 to 15 కిలోమీటర్స్ హైట్ లో చూసుకుంటే అక్కడ మాకు ఈస్టర్లీ జెట్ అంటారు. ఈస్టర్లీ జెట్ అనేది సదర్న్ హెమిస్ఫియర్. చూడండి ఇక్కడ చూస్తే ఈ విండ్స్ అనేవి అబోవ్ ఉంటాయి. అంటే మన ఫ్లైట్ వెళ్తుంటే చూసి అక్కడ హై స్పీడ్ విండ్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ చూసుకుంటే ఈస్టర్లీ ట్రాపికల్ ఈస్టర్లీ జెట్ అనేది ఉండాలి. అదే విధంగా 20 degrees నార్త్ కన్నా ఎక్కువలో అంటే సబ్ ట్రాపికల్ రిడ్జ్ పొజిషన్, అంటే పైన ఏమో కింద ఈస్టర్లీస్ ఉంటాయి, పైన వెస్టర్లీస్ ఉంటాయి. ఈ విండ్స్ అనేవి క్లియర్ గా మధ్యలో ఒక రిడ్జ్ పొజిషన్, దీన్ని సబ్ ట్రాపికల్ రిడ్జ్. అంటే సౌత్ వెస్టర్లీస్ క్లియర్ గా ఉండి సబ్ ట్రాపికల్ రిడ్జ్ పొజిషన్ ఉండాలి. అంటే సదర్న్ లాటిట్యూడ్ లో ట్రాపికల్ ఈస్టర్లీ జెట్ ఉండాలి. అదేవిధంగా 2 to 3 days కంటిన్యూస్ గా రెయిన్ పడితే మేము ఏంటంటే ఋతుపవనాలు కేరళ కోస్ట్ తాకినాయి అని చెప్తాం. అంటే 2 to 3 days కంటిన్యూస్ గా ఉండి పై అన్ని కండిషన్స్ పాటిస్తే కేరళ కోస్ట్ ఋతుపవనాలు తాకినాయి అని చెప్తారు. అంటే దాంతో పాటుగా ఈ వెదర్ అనేది క్లౌడీ వెదర్ ఉండాలి, అంటే మేఘాకృతంగా ఉండాలి. అంటే మేము లో ఓఎల్ఆర్ ఉంటే వాతావరణం అంతా మేఘాకృతంగా ఉంటుంది. తర్వాతకి వచ్చినప్పుడు ప్రెజర్, సర్ఫేస్ ప్రెజర్. సీ లెవెల్ ప్రెజర్ తీసుకుంటే మనకి సదర్న్ హెమిస్ఫియర్ లో హై ప్రెజర్ ఉంటుంది, నార్థన్ హెమిస్ఫియర్ లో లో ప్రెజర్. ఈ కండిషన్, ఈ లో ప్రెజర్ యొక్క డిఫరెన్స్ 20 హెక్టాపాస్కల్ కన్నా తక్కువ ఉంటే మనం ఈ ఋతుపవనాలు వచ్చినాయి అనేదాన్ని మేము నిర్ధారణ చేస్తాం. అంటే ఈ కండిషన్స్ అన్ని, ఈ 5 కండిషన్స్ కూడా సాటిస్ఫై అవుతే మనకి ఋతుపవనాలు వచ్చినాయి అనేది నిర్ధారణ చేయవచ్చు. ఇది ఒక క్లైమటాలజికల్ గా మేము ఎవ్రీ ఇయర్ ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంటారు అన్నమాట ఋతుపవనాలను గుర్తించడానికి. అంటే ఈ రోజు చూసుకుంటే మనం అండమాన్ నికోబార్ ఐలాండ్ అనేవి ఋతుపవనాలు తాకినాయి అని చెప్తుంది. నెక్స్ట్ 20 ఈ మంత్ ఎండింగ్ కి అంటే కేరళ కోస్ట్ ఋతుపవనాలు తాకే అవకాశం ఉంటుంది అనేది కూడా భారత వాతావరణ కేంద్రం IMD వాళ్ళు కూడా డిక్లేర్ చేయడం జరుగుతుంది. కానీ ఈ మధ్య కాలం 23rd ఒక లో ప్రెజర్ కనుక ఫామ్ అవుతే ఈ ఆన్సెట్ అనేది డిలే అయ్యే అవకాశం ఉంది. ప్లస్ హీట్ వేవ్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి లో ప్రెజర్ ఫామ్ అవుతాయి. కాబట్టి ఈ కండిషన్స్ అన్ని మేము ఫాలో అవుతాయని. ఇది నార్మల్ గా క్లైమటాలజికల్ గా చూసుకుంటే ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయి, ఏ విధంగా వస్తాయి. June 1st అనేది నార్మల్ డేట్ అనమాట. రెడ్ కలర్ లో ఉన్నదంతా నార్మల్ డేట్ చెప్తాం. June 1st కేరళ కోస్ట్ తాకుతాయి. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు June 5th నుంచి June 10th మధ్యలో మనకైతే ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఋతుపవనాలు తాకుతుంటాయి. ఇప్పుడు క్లైమటాలజికల్ గా చూసుకుంటాం. కానీ ముందు వస్తున్నాయి వెనక వస్తున్నాయి అనేది మనం ఎస్టిమేట్ చేస్తూ ఉంటాం బేస్డ్ ఆన్ ది మోడల్ ఫోర్కాస్ట్. కానీ అలా జూలై ఎండింగ్ వరకు ఈ మాన్సూన్ ట్రఫ్ అనేది ఇలా నార్థన్ హెమిస్ఫియర్ వరకు మూవ్ అవుతుంటది. జూలై 11th కి మొత్తం అంతా ఇండియా మొత్తం అంతా ఆన్సెట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మా గురుగారు చెప్పినట్టు క్లైమటాలజీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మాక్సిమం టెంపరేచర్ మనకి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ తీసుకుంటే మాక్సిమం టెంపరేచర్ అనేది ఇండియా మొత్తం ఈ విధంగా వరల్డ్ మొత్తం ఈ విధంగా ఉంటుంది. ఇండియాలో చూసుకుంటే నార్థన్ హెమిస్ఫియర్ నుంచి రాజస్థాన్ డెజర్ట్ ఏరియాస్ లో ఈ టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే దాని నుంచి ఎక్స్టెండ్ అయ్యి UAE కంట్రీస్ కానీ సౌత్ ఆఫ్రికా ఇవన్నీ కూడా టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి. ఈ టెంపరేచర్స్ కనుక ఎక్కువగా ఉంటే దీన్ని మేము ఏమంటాం అంటే డెజర్ట్ ఏరియాస్ లో అంటే నియర్ పాకిస్తాన్ ఏరియాలో మేము హీట్ లో అంటాం. హీట్ లో అంటే అక్కడ హై టెంపరేచర్స్ అని కనుక ఎక్కువ ఉంటే మనకి మాన్సూన్ కూడా అది మోర్ ఇంటెన్సిఫై అయ్యి ఉంటే మనకి ఋతుపవనాలు కూడా బాగుంటాయి అనేది చెప్పచ్చు. అంటే విండ్ ప్యాటర్న్ అంటే ఋతుపవనాలు వచ్చినాయి అని చెప్పడానికి సౌత్ వెస్టర్లీ విండ్స్ అంటే మాన్సూన్ అంటే విండ్స్ ఫెనామినా బేస్ చెప్తాం. విండ్స్ అనేవి ఇలా వచ్చి మనకి కేరళ కోస్ట్ కి ఇలా వస్తుంటాయి. అంటే ఈ విండ్స్ చూడండి ఎంత దూరం నుంచి ట్రావెల్ చేస్తున్నాయి అనేది చూడొచ్చు. అంటే ఈస్ట్ పసిఫిక్ కోస్ట్ నుంచి ఇలా ట్రావెల్ చేస్తాయి నియర్ టు సౌత్ అమెరికా దగ్గర నుంచి ఈ విండ్స్ అనేవి ఇక్కడ నుంచి మాయిశ్చర్ వచ్చి మన ఇండియా మీదకి వస్తుంది. అంటే ఈ మనకి ఇక్కడ టెంపరేచర్ అంటే ఈస్ట్ పసిఫిక్ కోస్ట్ యొక్క టెంపరేచర్ తక్కువ ఉంటే మనకి ఈ విండ్స్ యొక్క స్ట్రెంత్ బేస్ చేసుకుని మనం ఈ సంవత్సరం ఋతుపవనాలు బాగుంటాయా లేకపోతే ఎక్కువ వర్షం పడొచ్చా తక్కువ వర్షం పడొచ్చు అనేది కూడా మనం ఐడెంటిఫై చేస్తాం. దీన్ని మేమేంటి ఎలినో ఇయర్, లానినా ఇయర్ అని కూడా
చెప్తూ ఉంటాను మీటరాలజికల్ టర్మ్స్. అండ్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అండి. ఓకే, మన ఇండియన్ క్లైమటాలజీ. ఎస్, దిస్ ఇస్ ద రెయిన్ఫాల్ ప్యాటర్న్ అని మొత్తం ఇండియా మొత్తం తీసుకుంటే తెలంగాణ కానీ మా గురుగారు చెప్పినట్టుగా సబ్ డివిజన్ ఇండియన్ మొత్తానికి 30 సబ్ డివిజన్స్ కింద డివైడ్ చేస్తాం. ఈ 30 సబ్ డివిజన్స్ లో మనకి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ రాయలసీమ, ఈ 3 సబ్ డివిజన్స్ తెలుగు రాష్ట్రాలు ఉంటాయి. ఇవి చూసుకుంటే మనకి జనవరిలో చూసుకుంటే మనకి ఇండియా మొత్తంలో ఎక్కడ ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ లో మాత్రం రెయిన్ పడుతూ ఉంటుంది. ఫిబ్రవరి కూడా, మార్చ్ లో నుంచి మనకి ఏప్రిల్కి వచ్చినప్పటికి విశాఖపట్నం అండ్ ఏరియాలో మనకి థండర్ స్టార్మ్ యాక్టివిటీ వల్ల రెయిన్ అనేది ఉంటుంది కోస్టల్ రీజియన్స్ ఆంధ్రప్రదేశ్. తర్వాత మాన్సూన్కి వచ్చినప్పటికి మనకి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో ఎవ్రీ మంత్ యావరేజ్ గా చూసుకుంటే 100 to 300 millimeters రెయిన్ అనేది మనకి రికార్డ్ అవుతుంది క్లైమేట్. ఇది రెయిన్ఫాల్ ప్యాటర్న్. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లో కేరళకి రెయిన్ పడుతుంది, కానీ మన ఆంధ్రప్రదేశ్ కంటే సదర్న్ ఆంధ్రప్రదేశ్ లోనే రెయిన్ అనేది ఎక్కువగా ఉంది. ఇది మొత్తం క్లైమటాలజికల్ గా ఇండియా మొత్తంలో ఉండే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ విధంగా మనకి రెయిన్ఫాల్ అనేది వస్తూ ఉంటుంది. ఇది ఒక పారామీటర్. నెక్స్ట్ వచ్చినప్పటికి మా గురుగారు అన్నట్టుగా మాక్సిమం టెంపరేచర్ ఏ విధంగా వేరీ అవుతుంది జనవరి నుంచి డిసెంబర్. అంటే జనవరిలో మనకి టెంపరేచర్స్ అనేవి బాగా తక్కువ ఉంటాయి. అంటే మాక్సిమం టెంపరేచర్ అనేది బిలో 30 degrees సెంటిగ్రేడ్ మాక్సిమం ఉంటుంది. ఓన్లీ కొన్ని పాకెట్స్. ఫిబ్రవరి చూసుకుంటే ఆ టెంపరేచర్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. మార్చ్, ఏప్రిల్ అండ్ మే చూసుకుంటే అబోవ్ 40 degrees సెంటిగ్రేడ్ అనేవి చాలా ప్లేస్లో రికార్డ్ అవుతుంది. జూన్కి వచ్చినప్పుడు ఆ టెంపరేచర్ స్లోగా తగ్గుతుంది. కానీ హీట్ లో అన్నాను కదండి, చూడండి జూన్ దగ్గర చూసుకుంటే ఈ టెంపరేచర్స్ అన్ని మోర్ దెన్ 40 degrees సెంటిగ్రేడ్. అలాగే జూలై చూసుకుంటే అండ్ ఆగస్ట్ తర్వాత నుంచి సెప్టెంబర్ నుంచి విత్ ట్రావెల్ ఫేజ్ అంట. కాబట్టి సూర్యుడు నార్దర్న్ హెమిస్ఫియర్ నుంచి మళ్ళీ సదర్న్ హెమిస్ఫియర్ కి కింద వైపు ట్రావెల్ చేస్తాడు, సదర్న్ హెమిస్ఫియర్ వైపు. కాబట్టి 2300 degrees నార్త్ వైపు, 2300 degrees సౌత్ వైపు ఇలా టిల్టింగ్ పొజిషన్ వల్ల ఈ విండ్స్ మూవ్మెంట్ అనేది మారుతూ ఉంటుంది. సన్ బేస్ చేసుకుని జరుగుతుంటుంది. కానీ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ విధమైన మ్యాక్సిమం టెంపరేచర్స్ అనేవి ఉంటాయి. అంటే మార్చ్, ఏప్రిల్, మే అనేది వేడిగా ఉంటుంది. తర్వాత జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాన్సూన్ సీజన్ కాబట్టి మనకు ఓన్లీ ఎక్సెప్ట్ నార్త్ వెస్ట్ ఇండియాలోనే వేడిగా ఉంటుంది, రిమైనింగ్ అంతా కూడా చల్లగా ఉంటుంది. ఇది మినిమం టెంపరేచర్. డే అండ్ నైట్ టైం టెంపరేచర్స్ కూడా మనం చూసుకుంటే ఓన్లీ మార్చ్, ఏప్రిల్, మే బాగా వేడిగా ఉంటుంది. ఇది క్లైమటాలజీ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ విధంగా ఉంది. ఇదంతా బేస్ చేసుకుని మీది క్లైమటాలజీ బేస్ చేసుకుని రమా గారు చెప్పినట్టుగా మేము నేను కూడా కొంత నేర్చుకున్నానండి. కానీ ఈ ఆస్ట్రోమెట్ లో ఏంటంటే మనకి క్లైమటాలజీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ రోజు టెంపరేచర్స్ 40 ఉంటుంది, నెక్స్ట్ డేస్ ఎలా ఉంటుందో కూడా మనం చెప్పవచ్చు. కాబట్టి ఏంటంటే ఈ ఆస్ట్రాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. మేము ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ 10 days ముందు చెప్తుంది ఎక్కడ రెయిన్ పడుతుంది, ఎక్కడ పడదు, లేకపోతే ఋతుపవనాలు ఎంత వస్తుంది. అంటే ఫార్మర్స్ కి అనేది ముందుగా, అంటే ఆస్ట్రోమెట్ లో మేము 1 year ముందే చెప్పగలుగుతున్నాం. అది కూడా రమా సార్ చెప్పినట్టుగా 80 to 90% యాక్యురసీ గా జరుగుతుంది. నేను కూడా అబ్జర్వ్ చేస్తుంటాను. సార్ చెప్తుంటారు పలానా టైంలో పలానా రోజు సైక్లోన్ వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా. అంటే కాబట్టి ఆస్ట్రాలజీ అనేది బేస్ చేసుకుని ఫార్మర్ కి చాలా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు క్రాప్ సోయింగ్ చేసుకోవాలి అంటే హార్వెస్టింగ్ స్టేజ్ ఎప్పుడు కూడా ఆగస్ట్ లో ఉండేది, సారీ మనకి మార్చ్, ఏప్రిల్ లో కూడా హార్వెస్టింగ్ జరిగేది మొత్తం అంతా, క్రాప్స్ అంతా అప్పుడు తీసుకుంది. కానీ మే వచ్చినా కూడా ఇంకా హార్వెస్టింగ్ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి దీనివల్ల ఏంటంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్స్ లో ఇది వరకు లాంగ్ బ్యాక్ అయితే 3 crops ఉండేవి, ఇప్పుడు 2 crops కి వచ్చేసి. అంటే ఖరీఫ్, రబీఫ్ అనేది ఉంటుంది తప్ప కానీ మినుములు, పెసలు అనేది మనం చెప్తూ ఉంటాయి. ఇక్కడ బ్లాక్ గ్రామ్స్ అని, గ్రీన్ గ్రామ్స్ అనేవి లేవు ప్రజెంట్. కాబట్టి దీని బేస్ చేసుకుని డిలే అవుతుంది. కానీ ఆస్ట్రోమెట్ ఫోర్కాస్టింగ్ లో పలానా టైంలో అంటే జూన్ మొదటి వారంలో ఋతుపవనాలు రావచ్చు. కాబట్టి మీరు దానికి సంబంధించిన అన్ని కూడా చేసుకోవచ్చు అనేది ఆస్ట్రోమెట్ ఫోర్కాస్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది సార్. నాకు తెలిసి నేను స్టడీ చేసే ప్రకారం 1 month ముందే చెప్పగలుగుతున్నాను. ప్లస్ మనం చూసిన దానికి ఇంకా ఈ క్లైమటాలజీ కనుక ఇంక్లూడ్ చేస్తే మోర్ యాక్యురేట్ గా అనేది మన ఫోర్కాస్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది సార్. నాకు
అంతే మా గురుగారు అంత ముందు నేను చాలా థ్యాంక్స్. ఉంటే నన్ను క్షమించి లేదు అవకాశం ఇచ్చిన మా గురువు గారికి, సోమనాథ్ శాస్త్రి గారికి ఇంతకు ముందే చెప్పినట్టు యు ఆర్ ద హోప్, యు ఆర్ ద హోప్, యువర్ జనరేషన్ ఈస్ ద హోప్. అందువల్ల మీరు రామా గారు నేర్చుకున్నట్టుగానే ఒక 3 నెలలు కనుక కాన్సన్ట్రేట్ చేస్తే యూ విల్ బికమ్ ఆస్ట్రాలజర్ అండ్ ఆస్ట్రోమెట్ సైంటిస్ట్. సో అది చేయండి. మీరు మీలాంటి వాళ్ళు చేస్తేనే మాలాంటి వాళ్ళు మీకు సపోర్ట్ ఇచ్చి కాస్త ముందుకు వెళ్ళగలుగుతారు. ప్లీజ్ డూ మీరు రామా గారి లాగా అయిపోండి. ఇంకా అలా అయిపోతే 3 నెలలు కష్టపడితే చాలు. యూ విల్ లెర్న్ ఎవ్రీథింగ్. చాలా టీచ్ చేశారు సార్. అవునా? So you please do that. Let us do that. Let us take this forward. Okay, na? Yes, sir. Thank you very much for sparing your time. Now I request our Venugopal garu, please. Sir, I hope everything is fine, and thank you very much for your coming, and please share your thoughts on this, sir. Namaskaram andi. First of all, for the inviting me, and also the part of this Astro team. My contribution పెద్దగా ఏమీ లేదు, but I am a great user of this Astro calendar, and రామ గారికి ఆ గ్రూప్ లో ఏదో కొంచెం ఉడతా భక్తిలా ఏదో 2 పంపిస్తూ ఉంటాను నేను. అండ్ ఈ ఫార్మర్స్ కి ఎంత సహాయపడుతుందో ఇది రియల్లీ గ్రేట్. ఇది రియల్లీ గ్రేట్. నేను వైజాగ్లో పనిచేస్తున్నప్పుడు నాతో పనిచేసే మెటా ఆఫీసర్ వాళ్ళ బావమరిది ఫార్మర్ ఉండేవాడు. ఆయన అంటే సన్నకారు రైతు అంటారు, అంటే స్మాల్ టైం అది. ఇప్పుడు వాళ్ళకి ఏమయ్యేదంటే నాట్ ఓన్లీ వానలు గినలు, ఈ పంటల కోసము వాళ్ళు యూరియా కొనాలి. అప్పుడు దాన్ని వాళ్ళు స్టాక్ చేసుకోలేరు. సో వాన వచ్చే ముందనే యూరియా కొంటే వాళ్ళకి యూరియా వేయడానికి పనికి వస్తుంది. ఇప్పుడు పెద్ద పెద్ద ఫార్మర్స్ అంటే గిడ్డంగులు ఉంటాయి, యూరియా వాళ్ళు స్టాక్ చేసుకోవచ్చు. ఈ చిన్న ఫార్మర్స్ ఎక్కడ పెట్టుకుంటారు పాపం? ఇంట్లో కూడా పెట్టుకోలేరు, ఎందుకంటే యూరియా గాట్ ఇట్స్ ఓన్ డిసడ్వాంటేజెస్, ఇంట్లో స్టాక్ చేయలేము. సో అప్పుడు తెలిసింది నాకు, నాట్ ఓన్లీ వానలు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు మనం స్టాక్ చేసుకోగలము, ఎప్పుడు కొనాలి, అంతా బిజినెస్ మీద అండి. ఇంకోటి, నేను బాంబేలో పనిచేస్తున్నప్పుడు చాలా మంది షేర్ మార్కెట్లో ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో వాళ్ళు వచ్చేవాళ్ళు, ఎందుకంటే నెక్స్ట్ 1 వీక్ ఎలాగుంటుంది షేర్ మార్కెట్, వానలు పడుతుందా లేదా, ఎకనామిక్స్, దోస్ ఆర్ రీడింగ్ ఎకనామిక్స్ టైమ్స్ మీ అందరిలో మీకు తెలుస్తుంది ఇది. హౌ ద బిజినెస్, నేను ఎక్కువ ఇన్వెస్ట్ చేయగలనా, ఇప్పుడు తీసేసుకోవాలా. సో ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండ్స్ అపాన్ ద మాన్సూన్. అంటే నేను అంటే దోస్ ఆర్ ఇన్ ద గ్రూప్, అంటే నేను నేవీలో పనిచేశాను. ఇండియా మెడ్ డిపార్ట్మెంట్లో 1 year కోర్స్ చేశాను నేను. సో మా గురువులందరూ ఇండియా మెడ్ డిపార్ట్మెంట్ వాళ్ళే. అండ్ ద వే దే టాటస్, ఇప్పటికీ ఆ సైక్లోను, థండర్ స్టాము నా ముందర ఇలా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు అంత ఆ రోజులో బ్లాక్ బోర్డ్ మీదే ఉండేది అన్ని. దేర్ వాజ్ నో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఆర్ ఎనీథింగ్ 86లో. సో ఇలా ముందర వస్తూ ఉంటాయి. ఇప్పటికీ థండర్ స్టామ్ అంటే ఆ చెప్పిన డాక్టర్ జోసెఫ్ గారు, ఇంకొక ఆయన అలా వస్తూ ఉంటుంది అది. సో ఇప్పుడు ఇఫ్ ఐ టేక్ 3-4 minutes, అంటే జస్ట్ నా ఇష్టమైన టాపిక్, పొద్దున్న లేచి మనము గణేష్ హోమం చూసుకుంటాము. నేను ఇండియా మెడ్ డిపార్ట్మెంట్ శాటిలైట్ పిక్చర్ చూస్తాను ఫస్ట్ లేస్తూనే. సో అలాగా ఆ బ్లడ్ లో ఉండిపోయిందండి మెట్ అనేది. అండ్ లక్కీలీ ఆఫ్టర్ రిటైర్మెంట్ పేపర్లో చూశాను, డాక్టర్ రామా గారు, శాస్త్రి గారు మీ పేరు వచ్చింది పేపర్లో, వచ్చి కలిశాను, మీరిద్దరిని కలిశాను, మీ ఇంట్లో వచ్చాను ఆ రోజు. ఇట్ వాస్ సో లక్కీ దట్ ఐ వాజ్ ఏబుల్ టు బి పార్ట్ ఆఫ్ యువర్ టీమ్. సో ఇప్పుడు మాకు నేవీలో ఏమయ్యేదంటే ఆ రోజుల్లో 3 రోజుల కన్నా ఎక్కువ ఫోర్కాస్ట్ ఇవ్వలేమని చెప్పేవాళ్ళు. అలా మాకు ట్రైనింగ్ ఇచ్చి వచ్చింది. 3 రోజులు యుద్ధానికి లాభం లేదండి. ఎలా పంటల కోసం 1 month ముందు 6 months ముందర మీరు ఎలా ఫోర్కాస్ట్ ఇస్తున్నారో, ఫార్మర్స్ హెల్ప్ అవుతుందో,
ఇంక్లూడింగ్ ఇస్రోలో మీ లాంచెస్ కోసం పనికొస్తుందో, ఈవెన్ యుద్ధంలో కూడా 3 months 6 months ముందర మనం ప్రెడిక్ట్ చేయాలి. సో అదేదో లక్ ప్రకారము ఇక నో వెదర్ ఫార్కాస్టింగ్ మోడల్ ఆ రోజుల్లో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1990s, 3 రోజులు 10 రోజుల కింద ఎక్కువ ఇచ్చేది కాదు. ఆ 10 రోజుల ఫోర్కాస్ట్ కూడా అక్యురసీ కూడా తక్కువ ఉండేది. అప్పుడు నాకు మీరు ఎలాగ ఇప్పుడు ఎస్ట్రోమెట్ సహాయంతో చేస్తున్నారో, డాక్టర్ రామా గారు, శాస్త్రి గారు, మీరందరూ గాడ్స్ గిఫ్ట్ అన్నట్టు మూన్ ఫేసెస్, టైడ్స్, అదేదో వచ్చిన మైండ్ లో పడింది అది. సో ఐ యూజ్ టైడ్స్, ఓషన్ టైడ్స్ అండ్ మూన్ ఫేసెస్ చాలా. అండ్ ఇప్పుడు మీ ఫోర్కాస్ట్ తోని నేను కంపేర్ చేసుకుంటే నా మోడల్, మూన్ ఫేస్ మోడల్ ఆల్మోస్ట్ ఇట్ ఫిట్స్, ఆల్మోస్ట్ ఇట్ ఈస్ అక్యురసీ ఇస్ ఆల్మోస్ట్ 90-95%. ఓన్లీ వన్ థింగ్ ఐ కాంట్ డూ ఇస్, మీలాగా లో ప్రెషర్ ఎప్పుడు ఫామ్ అవుతున్నది నేను చెప్పలేను. అది ఓన్లీ విత్ ఆస్ట్రోమెట్ మీరు చేస్తున్నారు. మా ఫ్రెండ్స్ తో కూడా నేను షేర్ చేస్తుంటాను, ఎందుకంటే ఇట్ హెల్ప్స్ ఎ లాట్ ఫర్ సమ్ పీపుల్ హూ ఆర్ ప్లానింగ్ ఫర్ 3 to 4 months ఇన్ అడ్వాన్స్. సో మీ ఫోర్కాస్ట్ ఫార్మర్సే కాదు, నేను ఐఎమ్ షేరింగ్ విత్ మై ఫ్రెండ్స్ ఆల్సో అండి. ఓకే, సో అలాగా ఈ అంటే ఒక్కొక్కసారి ఈ బాంబేలో మే ఇదే ఈ టైంలో పెద్ద వాన పడిందండి 2000లో. అప్పుడు వన్ ఆఫ్ ద పేపర్లో ఏం రాశాడంటే మధ్యలో ద హెవీ రైన్ఫాల్ టుక్ ప్లేస్ వెన్ ద హై టైడ్ వాజ్ దేర్ అనేసి. టైడ్ ఎక్కువ ఉన్నప్పుడు హెవీ రైన్ఫాల్ అని రాశాడు. ఇన్ఫాక్ట్ ఐ అప్రిషియేట్ దట్ జర్నలిస్ట్. అది నాకు ఇట్ వాజ్ లైక్ ఎ ట్రిగర్ ఇన్ మై మైండ్. అంటే టైడ్కి వానకి ఏమన్నా సంబంధం ఉందా? ఓకే, see every line, even a journalist also trigger you. They may be criticizing, but there are some good journalists who trigger your thinking capability, especially for scientific community అని చెప్పేది ఏంటంటే. సో I found that there are a lot of correlation with that one. మళ్ళీ మన పురాణాల్లో వెళ్తే, అంటే ఆ రోజులోనే నా కోరిలేషన్, ఆగస్ట్ కృష్ణాష్టమి వచ్చింది. కృష్ణాష్టమి రోజు తప్పకుండా వాన పడుతుంది మనకు ఆగస్ట్లో. అది మీరందరికీ, వీఆర్ ఆల్ ఆస్ట్రో పీపుల్, యూ నో దాట్. నిన్న మొన్న కూడా అష్టమి అయింది, హైదరాబాద్ లో విధ్వంసం అయిపోయింది చూడండి. సో అష్టమి ఆల్సో గాట్ లాట్ ఆఫ్ కోరిలేషన్షిప్ ఫర్ ద డిస్టర్బెన్స్ ఇన్ ద వెదర్. ఇప్పుడు మన డాక్టర్ చిన్నా గారు చూపించారు ఎర్త్ మూవ్ అవటము అండ్ అది, అలాగే మూన్ కూడా మూవ్ అవుతున్నట్టు చూపిస్తే, మీరు అష్టమి రోజు ఇట్ ఫార్మ్స్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎర్త్ ఇక్కడ పెట్టుకుంటే మూను, ఎర్త్ అండ్ సన్ రైట్ యాంగిల్ ఉంటుంది. అదే ఫుల్ మూను అండ్ అమావాస్య రోజు స్ట్రైట్ లైన్ లో ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఇన్ గ్రావిటేషనల్ పుల్ క్రియేటెడ్ బై ద ఎర్త్ అండ్ ఆన్ ఎర్త్ బై మూన్ అండ్ సన్. సో అష్టమి డిస్టర్బ్ ద హోల్. మీరు ట్యాంక్ బండికి వెళ్తే హైదరాబాద్ లో అష్టమి రోజు అలలు ఎక్కువ ఉంటుంది. మీరు చూడండి, గాలి వీసి అలలు వస్తుంది. ఇది సముద్రం కాదు ఇది, కానీ అలలు ఎందుకు వస్తుంది? సో దేర్ ఈస్ ఎ డిఫరెన్షియల్ గ్రావిటేషనల్ పుల్. సో ఇవన్నీ ఇలాగా 1990s 2000లో ఐ వాజ్ ఏబుల్ టు స్టడీ. అండ్ మనం కార్గిల్ యుద్ధం తర్వాత ఇంకో రెండు యుద్ధాలు అయ్యాయి. ఒకటేమో ఆపరేషన్ పరాక్రమ్ అనేసి, ఇంకోటి ఆపరేషన్ విజయ్. ఈ 2 యుద్ధాలలో the forecast was used and we were able to predict almost 6 months in advance. So ఇక్కడ రిటైర్ అయ్యి వచ్చాక మీతో కలవడము, and I say that ultimate is astrometeorology only, because normal numerical weather models 1 kilometer వరకే తీసుకుంటుంది. వాళ్ళ డేటా అంతా 1 kilometer లెవెల్ వరకే. బట్ ఉందో అది మీరు చూసి చెప్తున్నారు. ద ప్లానెట్స్, నక్షత్రాలు, ఆస్ట్రో, ఈవెన్ అమెరికన్ సైంటిస్ట్ ఆల్సో డూయింగ్ రీసెర్చ్ ఆన్ దిస్ ఆస్ట్రోమెట్రియాలజీ. ఐ గో త్రూ సమ్ ఆఫ్ దెమ్ ఇన్ ద ఫేస్బుక్ లో వస్తూ ఉంటుంది. సో మీరు చేస్తే ఈ ఫోర్కాస్ట్, ఇట్ నాట్ ఓన్లీ హెల్పింగ్ ద ఫార్మర్స్, ఇట్ ఈస్ హెల్పింగ్ సో మెనీ మోర్ పీపుల్. అండ్ ఇలాగే సహాయపడుతుంటే ఎకానమీ విల్ ఆల్సో ఇంప్రూవ్. అండ్ రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ అది. అండ్ మీ అందరితో నాకు పరిచయం అవటం ఇది నా అదృష్టం అనుకుంటాను.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మీ అదృష్టం కాదు, మా అదృష్టం కాదు సార్, భగవంతుడు మనందరికి కలిపిన అదృష్టం ఇది. అది కరెక్టే, అది కరెక్టే. Because we are all born to do something for this science and for future generations. అవునండి. Because we are not doing in the beginning of our careers, we are doing at the end of the careers. Therefore, we should do that. That is a duty given by the God. We are doing it. Let us keep doing it, sir. Thank you very much. Absolutely. Thank you very much. Sir, Satyadev garu, namaskaram. మీ ఆశీర్వచనం ఇవ్వండి. నమస్కారం సార్, తప్పకుండా. అందరికీ నమస్కారం. ప్రత్యేకించి ఈ అడ్మిన్ గారు జె సోమనాథ్ శాస్త్రి గారికి, మన జీవి రామా గారికి, మన చిన్న గురువు గారు కమలాకర శర్మ గారికి అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ వచ్చేసి వాతావరణ సూచనలు. దాని మీద టాపిక్ చాలా మంది వక్తలు పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా మాట్లాడారు. చాలా సంతోషం. నా ఫోన్ డిస్టర్బ్ అయిపోయింది, లింక్ సరిగ్గా ఇది అవ్వలేదు, కనెక్ట్ అవ్వలేదు. అందువల్ల నేను వేరే ఫోన్ ద్వారా ప్రజెంటేషన్ ఇవ్వాల్సి వచ్చింది, అందువల్ల లేట్ అయింది. అయితే నేను అనుకోవటం, ఇప్పుడు మాట్లాడిన వక్తలందరూ కూడా సైంటిఫిక్ లెవెల్లో మాట్లాడినట్టుగా నాకు అర్థమైంది. అది ఎస్ట్రాలజీ పరంగా మాట్లాడినట్టుగా లేదు. అయితే నేను అందువల్ల వాళ్ళంటే ఏంటంటే బంగాళాఖాతంలో వచ్చేటువంటి అల్పపీడనటువంటి ఆ ఋతుపవనాల యొక్క ఆగమనం, ఆ రాడార్ ఏం చెప్తుందో దాన్ని బట్టి చెప్పడం, పాస్ట్ రికార్డ్స్ని బట్టి వాళ్ళు మాట్లాడటం, అంతవరకే వాళ్ళు చేస్తారు. అయితే వాళ్ళు చేసే వరకు చాలా 100% కరెక్ట్, దాన్ని మనకి విమర్శించడానికి లేదు, అది చాలా కరెక్ట్ అది. అయితే నేను వచ్చేసి ప్యూర్లీ ఎస్ట్రాలజీ ప్రకారంగానే నేను మాట్లాడతాను, అది మనకు కావాలి, అది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు నేను ఇవాళ నా మీటింగ్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను, చాలా జాగ్రత్తగా అందరూ వినండి. అన్నోటిస్డ్ బై ఎనీ పర్సన్ సోఫార్. జూన్ 5వ తారీఖున వృషభ రాశిలో రవి చంద్ర బుధ గురు శుక్ర 5 గ్రహాలు ఉన్నాయి. జూన్ 5వ తారీఖున కుజుడు మేషంలో ఉన్నాడు. వృషభ రాశిలో ఉన్నటువంటి 5 గ్రహాలు కూడా వృశ్చికాన్ని చూస్తున్నాయి. మేషరాశిలో ఉన్నటువంటి కుజుడు వృశ్చికాన్ని చూస్తున్నాడు. కుంభరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు కూడా వృశ్చిక రాశిని చూస్తున్నాడు. ఇప్పుడు వృశ్చిక రాశి ఎన్ని గ్రహాలు చూస్తున్నాయి? 7 గ్రహాలు చూస్తున్నాయి. ఇటువంటి పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడైనా మనం చూసామా? ఇట్ ఈస్ ఎ వెరీ రేర్ అక్కరెన్స్ ఆఫ్ ప్లానెటరీ పొజిషన్. ఏం జరుగుతుంది ఈ ప్లానెటరీ పొజిషన్లో అనేటువంటిది మనం ఎస్ట్రాలజీ పరంగా దీన్ని స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలు, దీని మీద మనం మాట్లాడే ముందు 2 మాటలు కొంత ఒక 5 నిమిషాల సేపు మాట్లాడి ఈ విషయానికి వద్దాం మనం. ఇది కూడా ఎందుకంటే ఇది కంక్లూషన్లో మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ మే నెల మొత్తం కూడాను చాలా ఇంపార్టెంట్ పీరియడ్. మే 5 నుంచి, అంటే గురు అస్తంగత్వం పొందినప్పటి నుంచి కూడాను చాలా ఇంపార్టెంట్ పీరియడ్. మనం మే 5 నుంచి జూన్ 5 వరకు. జూన్ 5 ఇందా మనం చెప్పుకున్నాం గ్రహస్థితి. ఏం జరిగింది, ఏం జరగబోతుంది? జరిగింది కుజరాహుల యొక్క సంఘర్షణ 18వ తారీఖులో పూర్తయింది. అంటే నిన్న కుజరాహుల యొక్క సంఘర్షణ నిన్నటి వరకు ఏం జరిగింది? కుజరాహుల యొక్క సంఘర్షణలో కుజుడు అంటే ఎవరు? పోలీస్. రాహు అంటే ఎవరు? నక్సలైట్లు, తీవ్రవాదులు, అట్లా మనం చెప్పుకోవచ్చు. మరి వీళ్ళిద్దరూ తారసపడితే ఏం జరుగుతుంది? హోరాహోరీ పోరాటం, ఎదురు కాల్పులు జరిగింది. అదే 2 రోజుల క్రితం నక్సలైట్లు, పోలీసులు ఎదురు కాల్పులు జరుపుకున్నారు. మరి అటువంటి విషయాన్ని కూడా జరిగినాయి. సరే, మనకి 13వ తారీఖు ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎలక్షన్స్ బాగా సజీవంగానే అయిపోయినాయి. దాని తర్వాత గొడవలు ఏంటి? కత్తులు, గొడ్డళ్ళు, వీటితో గొడవలు ఏంటి? ఈ కుజరాహుల యొక్క సంఘర్షణ 18వ తారీఖు వరకు ఉంది కాబట్టి 18వ తారీఖు వరకు సంఘర్షణ జరగాల్సిందే. జరిగింది అది మనకి ఎస్ట్రాలజీ ప్లానెటరీ పొజిషన్ కరెక్ట్గా ఇండికేట్ చేస్తుంది. మరి నిన్న ఇవాళ సరిగ్గా అటువంటి సంఘటనలు లేవు. గవర్నమెంట్, పోలీసులు వచ్చారు, ఫోర్స్ కంట్రోల్ చేశారు, అది వచ్చింది. కాబట్టి అది ఆ ప్రకారంగా ఆ కుజరాహుల యొక్క సంఘర్షణ జరిగిపోయింది. దాని తర్వాత 5వ తారీఖున వచ్చేటప్పటికి 1వ తారీఖు గురువు మారటం, మేషరాశి నుంచి వృషభ రాశిలోకి రావటం, 5వ తారీఖు గురువు యొక్క అస్తంగత్వం, 26/4 నుంచి శుక్రుడు యొక్క అస్తంగత్వం కూడా ఉంది. 2 శుభగ్రహాలు కూడా అస్తంగత్వమే. 2 శుభగ్రహాలు లైవ్లో లేవు. ఆ శుభగ్రహాలు లైవ్లో లేకపోతే ఏం జరుగుతుంది? పాపగ్రహాల పవర్ పెరుగుతుంది. ఇవాళ ఇష్టారాజ్యం, వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. కాబట్టి శుభగ్రహాలు ఎప్పుడైనా కానీ లైవ్లో ఉండాలి.
ప్రశాంతమైనటువంటి వాతావరణం కావాలి అంటే శుభగ్రహాలు లైవ్లో ఉండాలి. మరి ఆ శుభగ్రహాలు లైవ్లో ఉండేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. జూన్ 1 తారీఖు దాకా గురువు లైవ్లో ఉండడు, జూలై 1 తారీఖు దాకా శుక్రుడు లైవ్లో ఉంటాడు, కనీసం గురువు అన్న లైవ్లో ఉండాలి. కాబట్టి ఈ అస్తంగత్వం పొందినటువంటి పీరియడ్లో ఈ సూర్యుడికి పవర్ పెరిగింది. సూర్యుడి పవర్ పెరిగేటప్పటికి ఏం జరిగింది? డస్ట్ స్టామ్స్ వచ్చినాయి. అక్కడ వర్షాలు పడవు, వర్షాలు లేకుండా డస్ట్ స్టామ్, అది సూర్యుడు యొక్క ప్రభావం. వర్షం పడినవాడు సూర్యుడు, అది వచ్చింది. తర్వాత ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్దలైంది, ఐబు అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. అక్కడ లావా అంతా కూడా వెదజల్లి కొన్ని కిలోమీటర్లు వ్యాపించి అక్కడ ప్రమాదాన్ని సృష్టించింది. మనకి ఎండలు కూడా బాగా కాసినాయి. ఇప్పుడైతే ఈ మధ్య 4 రోజుల నుంచి వర్షాలు పడతా ఉన్నాయి, భగవంతుడి దయ వల్ల, హ్యాట్స్ ఆఫ్ టు గాడ్. ఇట్లా 5వ తారీఖు దగ్గర నుంచి ఇట్లా జరుగుతూ వచ్చింది ఈ గ్రహస్థితి వల్ల. దీని తర్వాత 23వ తారీఖు, ఈ 23వ తారీఖు ఏం జరగబోతుంది? ఉన్న సబ్జెక్ట్ అంతా ఇక్కడే ఉంది, 23వ తారీఖే ఉంది. 23వ తారీఖున ఏం జరుగుతుంది? పౌర్ణమి ఏర్పడుతుంది. 22 సాయంకాలం 7ంటికే పౌర్ణమి వస్తుంది. సరే, 27 సాయంకాలం అనుకోవచ్చు, 23 అనుకోవచ్చు. పౌర్ణమి అంటే ఏంటి? ఇక్కడ వృశ్చిక రాశిలోకి చంద్రుడు వస్తాడు. వృశ్చిక రాశిలోకి చంద్రుడు వచ్చినప్పుడు వృషభ రాశిలో ఉన్న రవితోటి సమసప్తక స్థితి ఏర్పడుతుంది. మనం ప్రకృతి వైపరీత్యాలంటే మనం ఏం చెప్పుకుంటాం? భూకంపాలు, సునామీలు, తుఫాన్లు, ఇవన్నీ మనం చెప్పుకుంటాం. అగ్ని ప్రమాదాలు, ఇవన్నీ చెప్పుకుంటాం. మనకి భూకంపం రావాలంటే మనకి ఎటువంటి గ్రహస్థితి కావాలి? గురుశనుల యొక్క దృష్టి లేకపోతే స్థితి ఒక రాశి మీద కేంద్రీకృతం అవ్వాలి. వాళ్ళ యొక్క దృష్టి ఒక రాశి మీద కేంద్రీకృతం అయినప్పుడు శని యాక్టివేట్ అవ్వాలి, శని స్ట్రాంగ్ అవ్వాలి. శని స్ట్రాంగ్ అవ్వనంత వరకు కూడా మరి భూకంపం రాదు. జనరల్గా ఏంటంటే చిన్న చిన్న భూకంపాలు ప్రతినిత్యం వస్తూ ఉంటాయి. 2, 3, 4, 5, 2.3, 3.5 మనకి లెక్కలేదు కాదు. ప్రమాదాన్ని కలిగించేటువంటి భూకంపాలే మనం లెక్కలు వేసుకోవాలి. ప్రమాదాన్ని కలిగించే భూకంపాలు 6+, దానిపైన వచ్చేది కూడా ప్రమాదాన్ని కలిగిస్తే అంటే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అవన్నీ ఉంటాయి. అయ్యా మనం లెక్కలు వేసుకోవాలి. అవన్నీ ఎప్పుడు వస్తాయి అన్నమాట? ఈ గురు శనుల యొక్క దృష్టి ఒక రాశి మీద కేంద్రీకరింపబడి ఉన్నప్పుడు, శని యాక్టివేట్ అయినప్పుడు అప్పుడు భూకంపం వస్తుంది. ఇది మనం చాలాసార్లు కూడా చెప్పుకున్నాం, మనం లోపల నేను కూడా చెప్పాను. సో ఇప్పుడు 23వ తారీఖులో ఏమవుతుంది? అసలు ఆల్రెడీ గురువు బలహీనంగా ఉన్నాడు, అస్తంగత్వం పొంది ఆయన చూస్తున్నాడు వృశ్చిక రాశిని. మరి ఇక్కడ శని భగవాన్ కూడా చూస్తున్నాడు. సో 5వ తారీఖున భూకంపం రావాలి. 5వ తారీఖున భూకంపం వచ్చింది ఇండోనేషియాలో 6.2. 5వ తారీఖు రాత్రి వచ్చింది. నేను 5వ తారీఖు 6+ తీవ్రతతో భూకంపం వస్తుందని చెప్పి నేను లోపలే చెప్పాను. మనం కూడా ఒక నెల క్రితం ఒక మీటింగ్ వేసుకున్నాము దీని మీద, ఆ రోజు నేను చెప్పాను. తర్వాత ఇప్పుడు వాటిలోనే మనం చూస్తున్నట్లయితే దాని తర్వాత కూడా వచ్చినటువంటి భూకంపాలు అవన్నీ తీసేసేయండి. 23వ తారీఖున ఇది ఒక స్పెషల్ డేట్. ఏంటి స్పెషల్ డేట్? గురువు ఆల్రెడీ అస్తంగత్వం పొంది ఉన్నాడు. గురువు యొక్క దృష్టి వృశ్చిక రాశి మీద ఉంది, శని యొక్క దృష్టి వృశ్చిక రాశి మీద ఉంది. ఆ రోజున పౌర్ణమి, అక్కడ రవి కూడా ఉన్నాడు. అక్కడ ఈ పౌర్ణమి రోజున నా అబ్జర్వేషన్లో రవి కూడా బలహీనపడుతున్నాడు. ఎందుకని బలహీనపడుతున్నాడు? సూర్యుడిలో ఉన్నటువంటి వెలుతురుని చంద్రుడు తీసేసుకొని పౌర్ణమి అంటున్నాడు చంద్రుడు. ఆ వెలుతురు తీసేసుకోవడం వలన రవి బలహీనపడుతున్నాడు. అది మనకి ఎక్కడ ఇండికేషన్ లేదు, నా అబ్జర్వేషన్. ఎప్పుడైతే రవి బలహీనపడ్డాడో శాటర్న్ ఏం చేస్తాడు? రవి మీద దెబ్బతీయాలని చెప్పి చూస్తాడు. ఇద్దరికి శత్రుత్వం ఉంది కదా. ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ వృశ్చిక రాశి మీద శని యొక్క దృష్టి ఉండడం వలన చంద్రుడు మనకి ఇది వాటరీ ప్లానెట్. సముద్రం కూడా మనం చంద్రుడి కింద లెక్కేసుకోవచ్చు. ఆటుపోట్లన్నీ కూడా చంద్రుడిని బట్టే ఉంటాయి, అమావాస్య పౌర్ణాన్ని బట్టి. కాబట్టి ఎప్పుడైతే శని యొక్క దృష్టి చంద్రుడి మీద పడిందో సముద్రంలో వాటర్ డిస్టర్బ్ అవుతుంది. ఆ డిస్టర్బ్ అయిందే అల్పపీడనం అనండి, వాయుగుండం అనండి, తుఫాన్గా రావడానికి అవకాశం ఉంది. అది 23వ తారీఖున తుఫాన్ వస్తుంది అని చెప్పి నేను నెల క్రితం చెప్పాను. కొంతమందికి 3 నెలల క్రితం కూడా నేను చెప్పాను. మరి ఇప్పుడు ఇవాళ వాతావరణ శాఖ వాళ్ళు చెప్తా ఉన్నారు 22, 24 మధ్యలో మనకి అల్పపీడనం ఏర్పడి మనకి రాబోతా ఉంది. అంటే వాళ్ళకి రాడార్ చెప్పాలి, రాడార్ చెప్పింది వాళ్ళు చెప్పలేరు. ఓన్లీ 4 days బిఫోరే వాళ్ళకి రాడార్ చెప్తుంది, అంతకుముందు చెప్పలేదు. వేరే మన అస్ట్రాలజీ, మనకి ఋషులు అందించినటువంటి శాస్త్రం ఇది. మనం నెల రోజుల గురించి చెప్పగలిగాం,
3 నెలల ముందు చెప్పగలిగాం మే 23వ తారీఖు లెక్క. సో ఖచ్చితంగా అది మెటీరియలైజ్ అవుతుంది. అయితే ఇక్కడ నా ఎస్ట్రాలజీ ప్రకారం ఇక్కడ ఏంటన్నమాట, 23వ తారీఖున తుఫాను వస్తుంది. మరి ఇక్కడ గురుశనుడి యొక్క దృష్టి కేంద్రీకరింపబడింది కాబట్టి భూకంపం వస్తుంది. ఇది భూకంపం జలరాశి మీద పడతా ఉంది. వృశ్చిక రాశి జలరాశి, సునామీ కూడా రావడానికి అవకాశం ఉంది. చూసారా, ఒకే స్టెప్లో గ్రహస్థితిలో ఎన్ని మార్పులు వస్తున్నాయో, తుఫాను, భూకంపం, సునామీ, ఈ 3 కూడా 23వ తారీఖు దగ్గర నుంచి రావడానికి అవకాశం ఉంది. సో తీవ్రత ఎంత? 5వ తారీఖున 6+తో తీవ్రతతో భూకంపం వస్తుందని చెప్పుకున్నాం. ఇప్పుడు రేపు 23వ తారీఖున అక్కడ గురువు హస్తగతం పొందాడు, రవి బలహీనపడ్డాడు పౌర్ణమి రోజున. 2 గ్రహాలు బలహీనపడ్డాయి. కాబట్టి ఇక్కడ దీని యొక్క తీవ్రత 7++ రావాలి. 7++ తీవ్రతతో భూకంపం రావాలి. సునామీ కూడా రావడానికి అవకాశం ఉంది. ఇది నా యొక్క ప్రిడిక్షన్. చూద్దాం ఏం జరిగేది. దీని తర్వాత ఇందాక మనం చెప్పుకున్నాం మొదట్లో, వృషభ రాశిలో 5 గ్రహాలు వృశ్చిక రాశిని చూస్తున్నాయి. కుజుడు చూస్తున్నాడు వృశ్చిక రాశిని మేష నుంచి, శని ఆల్రెడీ చూస్తూ ఉన్నాడు. మొత్తం 7 గ్రహాల యొక్క ప్రభావం ఇక్కడ మనకి కనబడతా ఉంది. ఇక్కడ శని యొక్క ప్రభావం ఉంటేనే మనం భూకంపాలు వస్తాయి, తుఫాను వస్తుంది, సునామీ వస్తుంది అని చెప్పుకుంటా ఉన్నాం. అక్కడ కుజుడు కూడా చూస్తున్నాడు. కుజుడు చూసి కుజుడు యొక్క అష్టమ దృష్టి, శని యొక్క దశమ దృష్టి, కుజుడు యొక్క అష్టమ దృష్టి ఒకటి, శని యొక్క దశమ దృష్టి ఒకటి మోస్ట్ పవర్ఫుల్ మిగతా దృష్టిల కన్నా కూడా. అప్పుడు ఏమవుతుంది, వృశ్చిక రాశి మీద ఎంత ఒత్తిడి వస్తుంది? వృశ్చిక రాశి మీద పాపగ్రహాల యొక్క ఒత్తిడి. శుభగ్రహాలు ఏం బలహీనంగా ఉన్నాయి, ఏం చేయలేనటువంటి స్థితిలో, కంట్రోలింగ్ పవర్ లేదు అక్కడ. కాబట్టి నా ఉద్దేశం 23వ తారీఖు భూకంపం వస్తుంది, ఒక తీవ్రమైనటువంటి భూకంపం. కుజుడు వచ్చేసి 1వ తారీఖు మారుతున్నాడు. కుజుడు 1వ తారీఖు మీన నుంచి మేషానికి వస్తున్నాడు. 1వ తారీఖు అంటే అక్కడ 1, 2, 3 ఆ తారీఖుల వరకే దానికి అవకాశం కనబడతా ఉంది అక్కడ ఆ కుజుడు యొక్క ప్రభావం. కాబట్టి చాలా ఇంపార్టెంట్ 1, 2, 3 తారీఖులు. మళ్ళీ 3వ తారీఖు ఏంటంటే 3వ తారీఖు గురువు ఉదయిస్తున్నాడు. అక్కడ గురువు బలపడుతున్నాడు. ఇక్కడ ఇంతవరకు గురువు లైవ్లో లేడు, 3వ తారీఖున గురువు లైవ్లో వస్తున్నాడు. కాబట్టి కొంత ఊరట మనకి లభించేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ కుజుడు యొక్క దృష్టి, శని యొక్క దృష్టి, 5 గ్రహాల దృష్టి వృశ్చిక రాశి మీద పడ్డప్పుడు వృశ్చిక రాశి నలిగిపోవాల్సిందే, ప్రెస్ అయిపోతుంది, బాగా 100% ప్రెస్ అయిపోతుంది. ఇటువంటి గ్రహస్థితి నేను ఇంతవరకు చూడలేదు అసలు. సో ఇప్పుడు మనకి వృశ్చిక రాశి అంటే ఏ ప్రాంతం వస్తుంది, నెక్స్ట్ స్టెప్ అది కావాలి మనకి. ఎక్కడ దొరుకుతాయి ఈ ప్రమాదాలన్నీ కూడా? నా అబ్జర్వేషన్లో వృశ్చిక రాశి మీద ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఇండోనేషియా మీద వస్తూ ఉంది. ఇండోనేషియా, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి జపాను, ఫిలిప్పైన్స్, నేపాల్ ఇవన్నీ వస్తున్నాయి. సో అక్కడ ఆ ప్రాంతంలో ఇవన్నీ కూడా తీవ్రంగా వచ్చేదానికి అవకాశం ఉంది. దాని తర్వాత ఇంకొక విషయం, ఇక్కడ మరి శని భగవానుడు ఇక్కడ కుంభంలో ఉండి ఏ రాశులు చూస్తున్నాడు? మేషం చూస్తున్నాడు, సింహం చూస్తున్నాడు, వృశ్చిక రాశి చూస్తున్నాడు. కుంభంలో శని మొత్తం 4 రాశులు ఆయన హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి. ఇప్పుడు మరి కుజుడు ఏ రాశులు చూస్తున్నాడు? కుజుడు మేషంలో ఉంటూ కర్కాటకాన్ని చూస్తున్నాడు, తులం చూస్తున్నాడు, వృశ్చికం చూస్తున్నాడు. అక్కడ ఆయన హ్యాండ్ ఓవర్లో ఒక 4 రాశులు వస్తాయి. గురువు ఏ రాశి? గురువు కూడా బలహీనపడ్డాడు కదా. గురువు మీద కూడా శని యొక్క ప్రభావం ఉంటుంది కదా. మరి గురువు ఏ రాశిని చూస్తాడు? వృషభంలో ఉంటూ కన్యా రాశిని చూస్తాడు, వృశ్చికాన్ని చూస్తాడు, మకరాన్ని చూస్తాడు. దాదాపు 8 రాశులు ఈ గ్రహస్థితి ప్రభావానికి లోనైనటువంటి అవకాశాలు ఉన్నాయి. 12 రాష్ట్రాల్లో 8 రాష్ట్రాలు అంటే దాదాపు 66% ఎగిరిపోయింది. ప్రపంచం మొత్తం కూడా అతలాకుతలం అయిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ 66% ఆ గ్రహస్థితి ప్రభావం లోనేటప్పటికీ. ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని తెలుసుకోవాలి. గురు యొక్క దృష్టి కన్యా రాశి మీద ఉంది, మకరం మీద ఉంది. ఈ కన్యా రాశి, మకరం ఇండియాకి సంబంధించింది, కన్యా రాశి కూడా ఇండియాకి సంబంధించిందే. మన బివి రామన్ వాళ్ళంతా కూడా చెప్తున్నారు. ఇండియాలో కూడా పర్టికులర్లీ సౌత్ ఇండియాలో కూడా పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఓల్డ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 వస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా 23వ తారీఖు దగ్గర నుంచి అన్ని రకాల విపత్తులు వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భం అమావాస్య వరకు 6వ తారీఖు దాకా. ఈ విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సోమనాథ్ శాస్త్రి గారికి, మన గ్రూప్ సభ్యులకి, రామా గారికి అందరికి కూడా ధన్యవాదాలు. నమస్కారం. చాలా ధన్యవాదాలు గురుగారు.
ఇక్కడ అవకాశం ఎవరు ఇవ్వలేదు. అందరి అదృష్టం, మీ అందరు చెప్తున్నారు, మేము వినగలుగుతున్నాం. చాలా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ లలిత గారు ఉన్నారా? లలిత గారు, సార్ రామా గారు, రామా గారు ప్లీజ్. రామా గారు, నా మాట వినపడుతుందా? నా మాట వినిపిస్తుంది కదా సార్? వేణుగోపాల్ గారు వినపడుతుందా? రామా గారు ఇప్పుడే ఉన్నారు. రామా గారు అన్మ్యూట్ చేయాలి. అన్మ్యూట్ చేసుకోండి సార్. కంప్యూటర్ ఆన్ చేశారు. హలో రామా గారు. అమ్మా లలిత గారు ఉన్నారా మీరు? ఇప్పటిదాకా ఉన్నారు రామగారు. రామగారు ఉన్నారు, మాట్లాడతారేమో. ఒక్క నిమిషం, కంప్యూటర్ సెట్ చేసుకుంటున్నట్టున్నారు. ఇది లిఫ్ట్ అని వచ్చింది ఇప్పుడు. ఇప్పుడు లెఫ్ట్ అయ్యారు, మళ్ళీ వస్తారేమో. టెక్నికల్ గా ఏమైనా ప్రాబ్లం వచ్చింది. లలిత గారు లేదమ్మా, నాకు కనపడట్లేదు. చూస్తాను. రామగారు ఉన్నారు, మాట్లాడడానికి ప్రిపేర్ అవుతున్నట్టున్నారు. వచ్చారు కదా, చూద్దాం. లలిత గారు ఉన్నారు సార్. ఉన్నారా? ఉన్నారు సార్. మరి మాట్లాడట్లేదు ఎందుకో? రామగారు ప్లీజ్. ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్టు. వారి డాక్టర్ ఉన్నారు అక్కడ. హలో సార్ చెప్పండి, మాట్లాడండి. వినపడుతుందండి? వినపడుతుంది. ఇది కొట్టేసి రీసౌండ్ వస్తుంది సార్. అదే ఇది మనకి ఇక్కడికి వెళ్ళిపోను, ఇక్కడ వాటి మాట్లాడు. హలో, వినపడుతుందండి? సార్ వినపడుతుంది, కొంచెం రీసౌండ్ వస్తుంది. ఇంకా రాదు, ప్లస్ చేయండి. పెన్సనా ఏమండి? ఇప్పుడు బాగా వినపడుతుందా? సార్ బాగుంది సార్. ఇప్పుడు వీడియో పెట్టి దీనిలో కావాలి. మొహం కనపడుతుంది, మాట ఇక్కడ వినపడుతుంది. వీడియో కూడా కనిపిస్తుంది ఇక్కడ. మాట్లాడు, షేర్ చేయాలి. నీకు కనిపిస్తుంది, వినిపిస్తుంది వాళ్ళది. నువ్వు షేర్ వీడియో కనపడుతుంది. షేర్ చేసేద్దాం. దీనిలో కూర్చుంటావా? ఇక్కడ కూర్చో. హలో, నమస్తే సార్ అందరికి. హలో, అయిపోయిందేమండి?
ఓకే సార్, ఓకే సార్. వినపడుతుంది. Able to ఓకే. hear you. అవును. నమస్కారం అండి. ఈరోజు పూర్తి సెషను యాస్ట్రో మెటీరియలాజీకి ఇవ్వటం నాకు చాలా సంతోషదాయకంగా ఉందండి. చాలా మంది విన్నారు, సాధక బాధకులు మాట్లాడుకున్నాం. ముందర మీటింగ్కి వచ్చావు, యాస్ట్రో మెటీ మీటింగ్ ఇదే. షేర్ ది ఐఎండి ప్లస్ కాదు, అది కాదు, ఎస్ఎస్2 ఉంది కదా, అది నా స్క్రీన్ మీకు కనిపిస్తుందా అండి? నా స్క్రీన్ కనపడుతుందా అండి? స్క్రీన్ స్క్రీన్ షేరింగ్ ఏం కనపడడం లేదు. డిస్కనెక్ట్ అయింది. ఎందుకు షేరింగ్ ఏం లేదు. డిస్కనెక్ట్ అయింది, మళ్ళీ రీకనెక్ట్ చేయాల్సి వచ్చింది. మీరు చెప్పండి సార్, లేకపోతే దట్ ఈస్ అది వదిలేసేయండి, మనకి టైం అయిపోతుంది కదా. అలాగే అలాగే. ఇప్పుడు కెమెరా అది అది సార్, ఇప్పుడు మనం అందరం రెండు విధాలుగా మనం ఎక్కువ ఆలోచించేది వాతావరణ పరంగా. వ్యవసాయదారుడికి కానీ ఇటు సైంటిస్టులు కానీ అందరూ ఒప్పుకుంటున్నాము. అదేంటంటే నిన్న మొన్నటి దాకా ఈ ఎండలు ఎంతకాలం ఉంటాయండి అని అన్నారు. అందులో నార్మల్ కన్నా కూడా ఎక్కువ ఉన్నాయండి, ఇది ఎంతకాలం వెళ్తుంది అని అన్నారు. నేను ఇదే మాటని ఇండియా మెట్రాలజీ డిపార్ట్మెంట్తో ఎప్పుడైతే డిస్కస్ చేశానో, సరే ఇది ఐసోలేటెడ్గా అక్కడక్కడ పాకెట్స్ ఆఫ్ హీట్ వేవ్స్ లాగా వస్తుంది, అంతా ఎలాబొరేట్గా మొత్తం అంతా కవర్ అవ్వలేదు అని అనుకుంటేనే మనం ఫోర్కాస్ట్ కూడా వెళ్ళాము. అది అలాగే మ్యాచ్ అయింది. తర్వాత హై టెంపరేచర్స్ ఎందుకు వస్తున్నాయి నార్మల్ కన్నాను అని అనుకుంటే, ఇందాక మన ప్రొఫెసర్ భాస్కర్ రావు గారు, చేన సత్యనారాయణ గారు, డాక్టర్, ఇవన్నీ ఏంటంటే లోకల్గా ఉన్న చేంజెస్. పర్వాలేదు, అది చేసినప్పుడు ఏంటన్నమాట, మనం ప్లాట్లో కనుక మనం చూస్తే ఐసోలేటెడ్ పాకెట్స్ ఆఫ్ హీట్ వేవ్స్. ఇది ఎందుకు వస్తుందంటేనండి, తమాషా మనం గమనించామంటే, ఇప్పుడు మీరందరూ చెప్తున్న యాస్ట్రోలాజికల్గా ప్లానెట్స్ నేచర్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఎలా అయితే చెప్పారో, ఇప్పుడు యాస్ట్రాలజీలో కూడా మనం యాస్ట్రోమెట్లో కూడా మనం అదే చేస్తున్నాం. మనకు నేను ఇలా ఆలోచించానండి, అసలు వేడి ఇంతే అండి ఎక్కడ రావాలంటే, 2 గ్రహాలు, మనకి వేడి గ్రహాలు ఏమేమి ఉన్నాయండి అలా ప్రశ్నించుకుంటే, ప్రథమంగా సూర్యుడు, తర్వాత మన కుజుడు అసలు యాక్చువల్గా ఎక్యూట్ హీట్ ఇస్తాడు. దాని ప్రభావం ఎక్కడ ఉంటుంది? ఇదిగో మనం మళ్ళీ చెప్పాం కదా, ఒక దానిలో 8 గ్రహాల దాకా కూడా ఉన్నాయి ఒక రాశిలోనే. అది నేను ఇంతసేపు ఎందుకు ఆగాను అంటే, ఇప్పుడు నా దగ్గర ఈ ఐ గాట్ వన్ ప్రోగ్రామ్. అదేంటంటే ఈ ఆస్పెక్ట్స్ సర్క్యులర్గా ముందర ప్లానెట్స్ని సర్క్యులర్గా చూపించి దానిలో ఈ ఆస్పెక్ట్స్ ఎలా పడుతున్నాయి అని అంటే, మీరు కనుక చూస్తే మనం ఏమనుకుంటాం, ఇవి ఈ 2 గ్రహాలు దీనిలో కుజరాశి దీనిలో ఉన్నాయండి, కన్యా రాశిలో ఉన్నాయి చూసారు అని. అప్పుడు ఉన్నాయి కరెక్టే, వాటి రెంటి మధ్య దూరం ఏమిటి అని అంటే మళ్ళీ దానిలో ఏమనుకుంటున్నాం. ఇప్పుడు మీకు వస్తుందండి, కనపడుతుందా అండి? స్క్రీన్ కనపడుతుందా? లేదు సార్, ప్రెజెంటేషన్ లేదు. ప్రెజెంటేషన్ అదే రావాలి. ఓకే, ఇప్పుడు నేను అది చూపిద్దామని ఆ చార్ట్ ఒక్కటి చూపించి దానిలో ఇంకా ప్రాక్టికల్గా ఇంకా రిజర్వేషన్ తోటి ఫోర్కాస్ట్ చేయడానికి మనం ప్రయత్నించవచ్చు. దీనిలో మనకు మెయిన్గా వెరీ లాంగ్ రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్లో మనం చేయగలిగింది ఏంటనమాట, ఫలానా రోజున ఫలానా 5 సంవత్సరాల తర్వాత కూడా మనం చెప్పేయచ్చు ఈ రోజున. కానీ దానిలో ఉన్న రెజల్యూషను దాని యొక్క అది ఎప్పుడు జరుగుతుంది నా ఉద్దేశంలో, ఈ ఒక వెదర్ ఫోర్కాస్ట్ అంటే
ఎప్పుడు ఎక్కడ ఎలా ఎంత ఇంటెన్సిటీతో జరుగుతుంది, ఎన్నాళ్ళు ఉంటుంది, ఈ 3 ప్రశ్నలకి మనం సమాధానం చెప్పగలిగితే ఇంకా మనం డెఫినెట్గా ఇంకా ఏ లెవెల్కైనా వెళ్ళచ్చు. ఇందాక భాస్కర్ రావు గారు చెప్పినట్టుగానే దానిలో ఉన్న మనలో ఈ ఆస్ట్రోమెట్లో ఉన్న ఈ లిమిటేషన్స్ ఆఫ్ అవర్ ఆస్ట్రోమెట్ చూస్తే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైనా ఏ పరిస్థితి నువ్వు డే టు టైము లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఇచ్చేసేస్తే మేము ఫోర్కాస్ట్ చెబుతామండి, క్లైమటాలజీ ఇచ్చేస్తే మేము చెబుతామండి, అది పనిచేస్తుంది. కానీ ఎంతవరకు ఇందాక అన్నట్టుగా ఒక 100 కిలోమీటర్స్ రేడియస్ తీసుకుందామా, 50 లేదా 200-500 కిలోమీటర్స్ వరకు కూడా ఇది చెల్లుతుందా? ఇలాంటివన్నీ ఆన్సర్ చేయటానికి మనం ఇప్పుడు నేను ఒక ఇది అంటే నేను మామూలుగా JET9 తోటి ప్లాట్ చేస్తూ ఉంటానండి. ఈ ప్లానెటరీ చార్ట్ సర్క్యులర్గా గీసి దానిలో 12 రాసుల్లో ఏ గ్రహాలు ఉన్నాయో చూస్తే ప్రస్తుత పరిస్థితులు ఇప్పటిదాకా మన సత్యదేవ్ గారు చెప్పినట్టును ఇప్పుడు ఒకే రాశిలో గుమికూడి ఉన్నాయి, ఒక మాలిక లాగా ఉన్నాయి నార్థన్ హెమిస్ఫియర్లో. అండ్ మోస్ట్ ఆఫ్ ది ప్లానెట్స్ ఆర్ ఇన్ నార్థన్ హెమిస్ఫియర్ అండ్ లెస్ ఆర్ ఇన్ సదర్న్ హెమిస్ఫియర్. అంటే రిలేటివ్గా మనం చూస్తుంటే ఇందాక మనం అన్నారే వేణుగోపాల్ గారు, గ్రావిటేషనల్ పుల్, ఆ గ్రావిటేషనల్ పుల్ ఇప్పుడు ఏమండి ఇద్దరు తాళ్ళు పట్టుకుని ఒక కర్రను లాగుతున్నారు అనుకోండి, అది డెఫినెట్గా క్వశ్చన్. అదే కనుక చిన్న పిల్లాడో లేకపోతే దీనిలాగా ఉన్నాడు అనుకోండి, వీక్ ఫెలోస్, అది పెద్ద డిస్టర్బెన్స్ ఉంటుంది, కానీ వెరీ లిటిల్ విచ్ మే నాట్ బి ఏబుల్ టు which will not disturb the normal pattern, existing pattern. ఇట్లాగా మనం కనుక అది చేసుకుని చూపించగలిగితే, అది చూపిస్తే నేను ధన్యుడిని ఇవాళ, లేదా మళ్ళీ నేను తర్వాత వచ్చి మళ్ళీ చూపిస్తాను. ఇదిగో ఇక్కడ ఓకే 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 ఆయన ఈ సర్కిల్ రాజు ఇక్కడ ఇది చేసుకో, ఇప్పుడు వస్తుందిగా కాబట్టి ఉండదు పోయినట్టు అసలు లేదు మీటింగ్, వాళ్ళకేం వినిపించలేదు, వచ్చేసాం బయటికి. ఎందుకు షేర్ అవ్వట్లేదు? మీ వాయిస్ వస్తుంది సార్. వస్తుందా? ఇది విండోస్ ఎంటైర్ స్క్రీన్ షేర్ ల్యాప్టాప్ నుంచి అవ్వట్లేదండి, డిసేబుల్ ఇది. చెప్పమండి, టైం అయిపోతుంది కదా, చెప్పమండి. సార్ ఇది కాన్ఫరెన్స్ మోడ్ లో రాదు సార్, నేను ఈజీగా చేయగలను అసలు. ఓకే ఓకే, టైం అయిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా మనం ప్రిసైజ్ వెదర్ ఫోర్కాస్ట్ కి ఈ రోజు మనం దగ్గర 3-4 కలిసి మనం మాట్లాడిన దాంట్లో మనం ఇప్పుడు వేణుగోపాల్ గారేమో ఇప్పుడు ఒక ఇది వ్యవసాయదారులే కాదండి, ఇప్పుడు మళ్ళీ మాన్సూన్ వచ్చేసరికి వెరీ వైడ్ ఏరియాలో మనకు కావాలి. అంటే 2 రకాల పద్ధతులు కావాల్సి వచ్చినాయి. మాన్సూన్ అంటేనేమో కొన్ని 100 కిలోమీటర్లు రెండు విధాలుగా ఉందన్నమాట. ఏంటి లాంగ్ రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్, అది వెరీ వైడ్ ఏరియా కూడా. అప్పుడండి ఈ శాటర్న్ కుజుడు ఎదురు బొదురుగా ఉన్నప్పుడు నార్మల్ గా వచ్చే మాన్సూన్ కూడాను ఉధృతంగా విపరీతమైన లైట్నింగ్ తోటి వచ్చే అవకాశం వస్తుంది. తర్వాత దానికి తోడు ఈ యురేనస్ కనుక దాని ప్రభావం కూడా మనకి ఈ దృష్టి వచ్చింది అనుకోండి ఆస్పెక్ట్, దాని ప్రభావం వలన ఈ లైట్నింగ్ కూడా ఉంటూ వాళ్ళకి ఫ్రంటల్ ఫెనామినా తోటి వాళ్ళు అర్థం చేసుకున్నారు వెస్టర్న్ ఆస్ట్రోనమర్స్. ఎక్కడ స్క్రీన్ రావట్లేదా? ఇక్కడ ఏమండి, ఆ విధంగా ఏ ప్లానెట్ దేనికి విశిష్టంగా సపోర్ట్ ఇందాక అన్నారు చూసారా ఎవరు, మన సత్యదేవ్ గారు. గురు
రవి సూర్యుడు ఇప్పుడు కొంచెం వీక్ గా ఉన్నారండి, అందువలన ఇంకా అది కంట్రోల్ లేకుండా పోతుంది. కరెక్ట్. సూర్యుడు వీక్ అవటం అంటే అది ఏమన్నా ముందరే మనం ఏమన్నా మనం ప్రిడిక్ట్ చేయగలిగిన అదే అనమాట. ఇలాంటి ప్రిసైజ్ పాయింట్లు మనం కొంచెం అర్థం చేసుకుని దానిని మనం కనుక స్టడీ చేసి ఇంకా ప్రిసైజ్గా వాతావరణ ఫోర్కాస్ట్లు కానీ ఇంకేమైనా మన యాక్సిడెంటల్ కానీ ఇంకేమైనా న్యాచురల్ డివాస్టేషన్ కానీ ఇట్లాంటివి మనం చేయాలి అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒకే ఒక పాయింట్. అవును అష్టగ్రహ కూటమి, చతుర్గ్రహ కూటమి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మనం సఫర్ అవుతున్నాం కాబట్టి దీనిని బట్టి మనం అర్థం చేసుకుని ఇంకా మనం చేస్తున్న దాన్ని ఇంకా ప్రిసైజ్గా చెప్పగలమా, బోత్ ఇన్ టైం ఫ్రేమ్ అండ్ స్పేస్ టైం ఎప్పుడవుతుంది అన్నదానికి నేను అనుకోవటం మనం చాలా దగ్గరకు వచ్చేసాం. మన ప్రాబ్లంని ప్రిసైజ్గా చెప్పి దాన్ని ఎలాగోలా సాధించేందుకు మనం చాలా దగ్గరగా వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది ఈ తడవ. అలాగే చేద్దామండి. ఇప్పుడు మీరు ఇంకా కొంచెం నాకు ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది అక్కడ కంప్యూటర్లో, అందువల్ల నేను చెప్పలేకపోతున్నాను, ఏమనుకోకండి. ఇప్పుడు ఈ పద్ధతుల్లో మీ నుంచి ఏమైనా క్వశ్చన్లు వస్తే నాకు వాయిస్ వినపడుతుందండి, నేను చెప్పలేకుండా ఉన్నాను. అందుకని మీకు ఏమైనా వివరాలు కావాలంటే దయచేసి అడగండి, నేను నాకు తెలిసినంతలో మీకు చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అది ఆటంకాలు గణపతి ఇస్తే మనం ఏం చేయలేము, గణపతిని ప్రార్థించుకుందాం. మిత్రులారా, ఏమైనా ఇప్పటిదాకా జరిగిన సంభాషణల్లో జ్యోతిర్వాణిలో మీకు ఏమైనా సందేహాలు అనిపిస్తే దయచేసి అడగండి, లేకుంటే మనం మన గురువు గారిని మన ముగింపు జ్యోతిర్వాణి చెప్పమని అడుగుదాం. ఒక వేణుగోపాల్ కోసి గారు ఒక విషయం చెప్పారు సార్. I really appreciate that point. Actually, I am also looking for the same information. Sun, center of the earth, moon. If you connect this, it forms a triangle. Okay, sir. I request your comments also. ఈ ట్రయాంగిల్ మనం సన్ సెంటర్ గా అది ఒక శంకు ఫామ్ అవుతుంది అన్నమాట. ఆ శంకు జీరో డయాస్ టు సమ్ జీరో రేడియస్ టు సమ్ రేడియస్ విల్ మూవ్ ఆన్ ద ఎర్త్ అరౌండ్. ఓకే సార్. If we can map it, that is I believe it is called localization of the event on the earth with respect to the planets. Number one. Number two, when it is cone is formed, whichever is planet touching near the cone by angle of these aspects. ఇప్పుడు ఇందాక చెప్పారు కదా అష్టగ్రహ కూటమి, సప్తగ్రహ కూటమి, వాట్ ఎవర్ ఇస్ that gives what is the latitude longitude of the place where events can happen. I believe this is what I am looking for. Actually, luckily I got from Sri Venugopal Kosi garu. Thank you very much. Thanks this forum also. Thanks a lot. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా కరెక్ట్ సార్, మనం అందరం దానికోసమే కృషి చేస్తున్నాం. మీరు ఇస్తున్న ఐడియా, వేణుగోపాల్ గారు చెప్పేది, దాంతోపాటు రామా గారు కూడా అది చూస్తున్నారు. లెట్ us hope that yes we will get over to that very soon. వచ్చే పంచాంగంలో మనం ఇంకా ప్రిసైజ్గా అవి కూడా చేసే ప్రయత్నం మనం చేద్దాం. చాలా చాలా ధన్యవాదాలు సార్. మన గురుగారు కమలాకర్ శర్మ గారిని తమ ముగింపు జ్యోతిర్వాణి పలికించవలసిందిగా ప్రార్థిస్తున్నారు. గురుగారు కమలాకర్ శర్మ గారు.
यो देवस्वितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्येत् भर्गः वरेण्यमुपास्महे. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. దానికి చాలా మంచి సెషన్ ఈరోజు వాతావరణం మీద. రామాగారి బృందం అంతా కూడా మనకు ఈరోజు చక్కనైనటువంటి విషయాలు చెప్పుకుంటూ వచ్చింది. అయితే దీన్ని మనం తీసుకోవాల్సినటువంటి విశేషం ఏంటంటే, ఈ మార్గంలో మనం ఎట్లా వెళ్ళాలి అనడానికి వీళ్ళందరూ కూడా మనకు ఒక ఆదర్శం. కేవలం అటువైపు వెళ్లకుండా కేవలం ఇటువైపే కాకుండా రెండు వైపుల నుంచి వెళ్ళేటట్టయితే సమాజానికి ఎక్కువగా ఉపయోగపడుతున్నాం, అడ్వాన్స్గా వినియోగపడేటటువంటి అవకాశం ఉంటుంది. నిజంగా సాధారణంగా ఉండేటటువంటి జ్యోతిష్కులకి ఎవరికి ఏ వాయువు ఎప్పుడు వీస్తుంది, ఎటువైపు నుంచి ప్రయాణం చేస్తుంది, ఎంత దూరం వస్తుంది, సముద్రం నుంచి ఎట్లా వస్తుంది, మామూలు భూమి నుంచి వేడైంది ఎట్లా వస్తుంది, రెండు ఢీకొన్నప్పుడు ఎట్లా వస్తున్నాయి, ఇటువంటి విషయాల మీద ఏమీ అవగాహన లేనటువంటి సిచ్యువేషన్ మాది. తర్వాత ఇటువైపు వచ్చిన వాళ్లకు గ్రహాలు తప్ప ఇంకే విషయాలు తెలియవు, అటువైపు వెళ్ళిన వాళ్లకు గ్రహాలే పనికిరావు. ఈ రెండింటిని సమన్వయం చేసేటటువంటి ఒక కేంద్రం మనకు రామ గారు, లలిత గారు మన జ్యోతిర్వాణిలో ఉండటం, మనకు మార్గదర్శనం చేయడం చాలా సంతోషం. వాతావరణం ఈ సంవత్సరానికి సంబంధించిన విశేషం లోపల మాత్రం ఇంకా కొంచెం కొత్తగా అధ్యయనం చేయాల్సినటువంటి అంశాలు పోయిన వారం కూడా ఒక మాట చెప్పారు, రామగారు కూడా లేనట్టున్నారు గత వారంలో. మనకు సాధారణంగా కార్తెలు అనేటటువంటివి వాతావరణాన్ని సూచన చేసుకుంటూ వస్తున్నాయి. ఈ ప్రతి కార్తెకు సంబంధించినటువంటి వ్యవసాయ జీవనానికి సంబంధించిన వందల మనకు సామెతలు మనకు పూర్వం నుంచి వచ్చేస్తున్నాయి. రోహిణి కురిస్తే రోహిణి ఎండలకు రోడ్లు పగులుతాయి, మృగశిర కురిస్తే ముసలెద్దు రంకేస్తుంది, ఆరుద్ర తడిస్తే ఆడది మగవాడవుతాడు. ఇటువంటి చాలా ఉన్నాయి మనకు. ఇవన్నీ కూడా ఎందుకు తీసుకొచ్చారు అంటే, ఆరుద్ర కార్తెలో పడేటువంటి వర్షానికి ఆడవాళ్ళు కూడా మగవాళ్ళు అంత పని చేయాలని చెప్పి సూచన. అది ముసలిద్దులను కూడా లేపి వర్క్ చేయించాల్సిన అవసరం వస్తుందని చెప్పడం కోసం ముసలిద్దు రంకి వేస్తుందని చెప్పడం. ఒక్కోసారి ఒకటి రెండు చోట్లలో రోహిణి వర్షాలకు రోకళ్ళు ములుస్తాయని కూడా ఉంది. అంత తీవ్రంగా వర్షం పడే అవకాశం కూడా ఉంది. మరి మన కర్తరి ఇవన్నీ కూడా బాగా తెలిసినటువంటి అంశాలే. అయితే ఈ సాయనం నిరయనం అనేటటువంటి రెండు అంశాలు మనం దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేసేటట్టయితే, ఈ ముందుకు జరిగేటటువంటి 22 రోజులు 24 రోజుల పాటు ముందుకు అయనం జరుగుతున్నట్టుగానే మనకు ఇదంతా కూడా వెనక్కు జరిగి ముందుకు వెళ్ళిపోతున్నాయా డేస్ అనేటటువంటిది మనం ఇప్పుడు ప్రత్యేకంగా చర్చించాల్సిన అంశం ఉంటుంది. కారణం ఏంటంటే, ప్రస్తుతం మనకు జరుగుతున్నటువంటి అంశం ఏంటి, ఈ టైంలో మే 4 నుంచి దాదాపుగా మొదలై మే 28 వరకు అసలైనటువంటి ఎండలు ఉండాల్సిన సమయం. కానీ దాదాపుగా ఈ సమయం లోపల మనకు ఎండలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడిప్పుడే వర్షాలు మొదలైనాయి. ఇప్పుడే మనకు వచ్చినటువంటి సమాచారం, ఈ రోజు అండమాన్కు నైరుతి ఋతుపవనాలు వచ్చినట్టుగా ఇంతకుముందే మనకు వార్తల్లో వినిపిస్తుంది. రేపు ఎల్లుండో అది వరుసలో కేరళ, తర్వాత రాయలసీమ, తర్వాత తెలంగాణ, ఆంధ్ర ఈ వరుసలో వస్తూ ఉంటుంటాయి. మరి ఎప్పుడు మనకు కార్తెకు ఇప్పుడు జరుగుతున్నటువంటి దానికి ముందు జరుగుతుంటూ పోయేటట్టయితే, మనం ఇప్పుడు ఈ కృత్తికను లేదా రోహిణి లేదా మనం కర్తరి అనుకునేటువంటి దాన్ని కొంచెం ముందుకు షిఫ్ట్ చేసుకుంటూ పెట్టుకోవడం కరెక్టా, లేకుంటే యాజ్ పర్ పంచాంగ సేస్ అనేటట్టుగా మే 4 మే 28 అనేటటువంటిది ఎప్పటికప్పుడే భరణి చివర్లు, కృత్తిక, రోహిణి ప్రథమ పాదాదుల్లో ఉండేటటువంటి సూర్యగమనాన్ని మనం ఇంకా స్వీకరించాలా అనేటటువంటిది కొంచెం వాతావరణ విశ్లేషకులు ఇంకా కొంచెం ముందుగా ఆలోచన చేసి గతంలో వచ్చినటువంటి రిపోర్ట్స్ను కూడా కొంచెం ఒక్కసారి చూసుకొని ఫైనల్ చేసుకుంటూ వెళ్తే ఇంకా బాగుంటుందేమో అని ఒక చిన్న సూచన. అది చేసేస్తూ పోతే 1 or 2 years లోపల మనకు క్లారిటీ వచ్చేటట్టయితే, సాయనమే కార్తె, నిరయనంలో కార్తెలు ప్రత్యేకంగా మనకు పనిచేయమనుకుంటే అన్ని రకాలైనటువంటి అంశాలను కూడా మనం కొత్తగా ఆలోచన చేసుకోవాలి. నిరయనం మనం ఆలోచించడం, సాయనం రిజల్ట్ రావడం అనేటటువంటి విషయం లోపల ఇంకా కొంత మార్పులు ఉంటుంటాయి. కాబట్టి ఇట్లా కొంత కొత్త వర్క్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. నిజానికి చాలా మంచి వర్క్స్ చేయగలిగినటువంటి వారు ఇంతసేపు
చిన్న సత్యనారాయణ గారు అద్భుతమైన ప్రెజెంటేషన్ ఇచ్చారు. పెద్దలు జగదీశ్వర్ గారు వాళ్ళు వీళ్ళందరూ కూడా మంచి వేణుగోపాల్ గారు మంచి విషయాలు చెప్పారు. రామా గారు సూచన చేశారు. కాకుండా వారికి ప్రెజెంటేషన్స్ ఇంకా పూర్తి స్థాయిలో రాలేకపోయింది. వాళ్ళ రఘుకుమార్ లాంటి వాడు కూడా ఉన్నారు ఇక్కడ. కొంచెం ఈ అంశాలలో కొంచెం కొత్త మార్గాన్ని మనకు అందించేటట్టయితే ఆధునిక పరిశోధనలకు రిలేటెడ్ గా ఇస్తూ, అట్లాగే మరొక కోరిక ఏంటంటే జ్యోతిర్వాణి విద్యార్థి బృందానికి అందరికీ కూడా కనీసం ఒక 10 మంది మనం ఈ పెద్దల దగ్గర మనం నేర్చుకుందాం. కాస్త వాళ్ళకు మనది నేర్పుదాం మన జ్యోతిష్యాన్ని. వాళ్ళ దగ్గర నుంచి మనకు ఈ అసలు గాలులు ఎందుకు వీస్తున్నాయి, ప్రపంచం లోపల మొత్తం సదరన్ హెమిస్ఫియర్ అంటే ఏంటి, నార్థన్ హెమిస్ఫియర్ అంటే ఏంటి, అసలు ఆ విషయాలని మనం నేర్చుకుంటే మన గ్రహాలు ఏ విధంగా ఉండేటట్టయితే ఆ గాలుల మీద ఎఫెక్ట్ పడి సరైన విధంగా రాకుండా ఉంటున్నాయి. ఈ ఎండల మీద దాని ప్రభావం వల్ల అది ఆగిపోతున్నాయి. ఎక్కడ గ్రాండ్ ట్రైన్స్ ఏర్పడుతున్నాయి, గ్రాండ్ ట్రైన్స్ ఏర్పడినప్పుడు, గ్రాండ్ స్క్వేర్స్ ఏర్పడినప్పుడు ప్రకృతి విలయాలు ఎట్లా ఏర్పడుతున్నాయి, ఈ విషయాల మీద మనకు పరిపూర్ణమైనటువంటి అవగాహన వస్తూ ఉంటుంది. ఆ మార్గంలో మనం అందరం కొంచెం కృషి చేద్దాము అని చెప్పేసి అందరినీ కూడా కోరుకుంటూ, ఈరోజు విచ్చేసినటువంటి పెద్దలు నిజానికి పరిపూర్ణంగా వాతావరణం గురించి మనకందరికీ తెలియజేయడానికి విచ్చేశారు. వీళ్ళందరికీ కూడా జ్యోతిర్వాణి తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అందరినీ ప్రత్యేకంగా ఈ మార్గంలో కొత్తగా ఆలోచించండి. ఎందుకంటే జ్యోతిర్వాణి ఆలోచించేటటువంటిది కేవలం ఫలిత జ్యోతిష్యంలో కేవలం దీన్ని ఏమంటారు, వ్యక్తిగతమైనటువంటి ఫలితాల వరకే కాకుండా ఈ దేశోన్నతి కోసం చేసేటువంటి పనులు కూడా కొంతమంది మనం దీంట్లో నుంచి చేసుకుంటూ వెళ్తే బాగుంటుందని చెప్పేసి భావన ఉంది. కాబట్టి ఈ మార్గంలో కృషి చేస్తున్న అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, పెద్దలకందరికీ కూడా మరొకసారి అప్పుడప్పుడు మాకు వచ్చి ఇట్లా జ్యోతిర్వాణిని ఉద్దేశించి మీ ప్రసంగాలు ఉండాలని చెప్పేసి మమ్మల్ని ప్రోత్సహించాలని ప్రార్థన చేసుకుంటూ అందరికీ నమస్కారం. స్వస్తి, సెలవు. నమస్కారం గురువు గారు.